చేసుకున్నాం. ఈ డేటా స్ట్రక్చర్లో ఆల్రెడీ బైనరీ ట్రీ అంటే ఏంటి, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. సో బైనరీ ట్రీ అంటే ఏంటి, బైనరీ ట్రీ యొక్క ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఏంటి, అండ్ ఆ బైనరీ ట్రీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. అవి ఉంటుంది బైనరీ ట్రీలో. రెగ్యులర్ బైనరీ ట్రీ అంటే ఏంటి, నెక్స్ట్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అండ్ ఈ క్లాస్లో ఏంటి అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకేనా, బైనరీ సెర్చ్ ట్రీ. సో మనం ఆల్రెడీ ట్రీ గురించి చెప్పుకునేటప్పుడు ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అని చెప్పుకున్నాం. అండ్ ఇటువంటి ట్రీలో మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే బైనరీ ట్రీ, నెక్స్ట్ వన్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ వరకు కూడా మనం బైనరీ ట్రీ దాని యొక్క కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే కదా. సో బైనరీ ట్రీ అంటే ఏంటి, ఏ ట్రీ విచ్ అట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్, అంటే ఒక ట్రీ మనం ఏదైతే తీసుకున్నామో ఆ ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా ఎలా ఉండాలి అంటే అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటాము అని చెప్పుకున్నాం. ఈ బైనరీ ట్రీలో మళ్ళీ కంప్లీట్ బైనరీ ట్రీ అనేది ఉంటుంది. సో ఆ కంప్లీట్ బైనరీ ట్రీ, ఒక బైనరీ ట్రీ అనేది కంప్లీట్ బైనరీ ట్రీ ఆర్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అన్న కంప్లీట్ బైనరీ ట్రీ అన్న ఒకటే. సో ఒక బైనరీ ట్రీ అనే దాన్ని బైనరీ ట్రీ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ అనేది ఉండాలి. అంటే అయితే చిల్డ్రన్ నోడ్ లేకపోయినా పర్వాలేదు, లేదు అంటే కనుక ఇలా ఉంది నోడ్, అయితే చిల్డ్రన్ నోడ్ అనేది లేకపోయినా పర్లేదు, లేదు అట్మోస్ట్ అంటే 2 నోడ్స్ కన్నా 2 చైల్డ్ నోడ్స్ కన్నా ఎక్కువ క్రాస్ చేయకుండా ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటాం. సో ఇది ఫస్ట్. అలాగే స్టార్టింగ్ లో ఉండే నోడ్ ఏమని చూస్తామంటే రూట్ నోడ్ అంటామని చెప్పుకున్నాం. సో రూట్ నోడ్ కి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ నోడ్ తీసుకుంటే దీనికి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. ఈ నోడ్ తీసుకుంటే దీనికి లెఫ్ట్ చైల్డ్ మాత్రమే ఉంది, రైట్ చైల్డ్ లేదు. సో ఏ నోడ్ ని మనం కంపేర్ చేసుకున్నా సరే దానికి అట్మోస్ట్ 2 నోడ్స్ మాత్రమే, 2 నోడ్స్ క్రాస్ చేయలేదు కాబట్టి ఇటువంటి దాన్ని బైనరీ ట్రీ అంటాము అని చెప్పుకున్నాం. అండ్ ఈ బైనరీ ట్రీలో మనకి కంప్లీట్ బైనరీ ట్రీ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం. సో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏం చెప్పాను నేను, ఒక బైనరీ ట్రీని కంప్లీట్ బైనరీ ట్రీ అనాలి అంటే ఆ కంప్లీట్ బైనరీ ట్రీ అనే ట్రీ ఏదైతే ఉందో ఆ ట్రీలో మీరు ఏ నోడ్ ని కంపేర్ చేసినా సరే దానికి కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. బైనరీ అంటేనే 2. నార్మల్ బైనరీ ట్రీ అయితే ఈచ్ నోడ్ అట్మోస్ట్ 2 నోడ్స్ ఉండాలి. అంటే 2 నోడ్స్ ఉండొచ్చు, లేదంటే అంతకన్నా తక్కువ ఉండొచ్చు, కానీ 2 నోడ్స్ క్రాస్ చేయకూడదు. అలా ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటారు. మరి అటువంటి బైనరీ ట్రీ కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలి అంటే ఏ నోడ్ ని మనం కంపేర్ చేసినా సరే కంపల్సరీ దానికి 2 నోడ్స్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. సపోజ్ స్టార్టింగ్ నోడ్ రూట్ నోడ్, సో దీనికి చైల్డ్ నోడ్స్ డ్రా చేస్తే కంపల్సరీ ఎన్ని ఉండాలి, 2 నోడ్స్ ఉండాలి. సో నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటే కనుక ఈ నెక్స్ట్ లెవెల్ లో కూడా ఈ నోడ్ కి ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉండాలి, 2 నోడ్స్ ఉండాలి. నెక్స్ట్ ఈ నోడ్ ని కంపేర్ చేస్తే ఈ నోడ్ కూడా ఒక చైల్డ్ నోడ్స్ ఉంటే కనుక కంపల్సరీ 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. అయితే లేకపోతే లేదు. ఇక్కడ నెక్స్ట్ ఉందనుకోండి, నెక్స్ట్ లెవెల్ లో మనం ఎటువంటి నోట్స్ పెట్టలేదంటే లీఫ్ నోట్స్ అనేస్తాం. ఇక్కడ బైనరీ కంప్లీట్ బైనరీ ట్రీ అనేది స్టాప్ అయిపోయింది కాబట్టి ఓకే. లేదు మీరు ఏ నోడ్ కి చైల్డ్ నోడ్ డ్రా చేసినా సరే మనం ఇలా డ్రా చేసి దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అంటామంటే కుదరదు. కంపల్సరీ ఎలా ఉండాలి, ఈచ్ నోడ్ కి కూడా కంపల్సరీ 2 నోడ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్సెప్ట్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ ని తీసేస్తే మిగిలిన ఏ నోడ్స్ కంపేర్ చేసినా 2 నోడ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో లీఫ్ నోడ్ అంటే ఏంటి, ఏ చైల్డ్ నోడ్ లేదు. ఇక లాస్ట్ లో ఉన్న చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే లీఫ్ నోడ్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ లెవెల్ లో మనకి ఏ నోడ్ లేదు, అంటే నెక్స్ట్ లెవెల్ అనేది లేదు కాబట్టి ఇక ఓకే ఇవన్నీ లీఫ్ నోడ్స్. లీఫ్ నోడ్స్ తీసేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కి కూడా కంపల్సరీ ఏమి ఉండాలి, 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. అలా ఉన్న ట్రీనే మనం ఏమని పిలుస్తామంటే కంప్లీట్ బైనరీ ట్రీ ఆర్ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటాం. ఓకే, ఇదే కాన్సెప్ట్ మన బైనరీ ట్రీకి వచ్చేసరికి ఏమవుతుంది, మీరు ఏ నోడ్ ని తీసుకున్నా సరే 2 నోడ్స్ ని క్రాస్ చేయకూడదు. 2 నోడ్స్ కన్నా తక్కువ ఉన్నా ఓకే, బట్ 2 నోడ్స్ ని క్రాస్ చేయకుండా ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటారు. ఒక బైనరీ ట్రీ కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వాలి అంటే ఈచ్ నోడ్ కంపల్సరీ 2 నోడ్స్ ని మెయింటైన్ చేయాలి. ఇలా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అంటామని చెప్పుకున్నాం. సో ఇందులో మనకి థ్రెడెడ్ బైనరీ ట్రీ, ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ ఉంటాయి. దాని యొక్క ఫార్ములాస్ అండ్ బైనరీ ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తామని నేర్చుకున్నాం. అండ్ ట్రావర్సింగ్ టెక్నిక్స్. ఒక బైనరీ ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ని ట్రావర్స్ చేయాలి అంటే మనం 4 కేటగిరీస్ లో ట్రావర్స్ చేస్తాం. అవేంటి అంటే ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్. ఈ ఆర్డర్ టెక్నిక్స్ ని ఫాలో అవుతూ ఒక్కొక్క ఆర్డర్ లో ఒక్కొక్క టెక్నిక్ ని ఫాలో అవుతూ మనం ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ ని విజిట్ చేస్తాము. అటువంటి వాటిని ఏమని పిలుస్తామంటే ట్రావర్సింగ్ టెక్నిక్స్ అని చెప్పాము. మరి ఇప్పుడు ఏంటి అంటే బైనరీ సెర్చ్ ట్రీ. ఇక బైనరీ సెర్చ్ ట్రీ మీనింగ్ ఏంటన్నమాట, మనం బైనరీ సెర్చ్ ట్రీ అవ్వాలి అంటే అందులో ఏ నోడ్ ని తీసుకున్నా సరే ఆ
నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ కన్నా కూడా ఆ నోడ్లో మీరు ఏ నోడ్ అయితే కంపేర్ చేస్తున్నారో ఆ నోడ్లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉండాలి. రైట్ సబ్ ట్రీ కన్నా కూడా ఆ నోడ్లో ఉన్న వాల్యూ తక్కువగా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే బైనరీ సెర్చ్ ట్రీ అంటాము. ఓకే, దాన్ని ఏమని పిలుస్తాం? బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. ఇటువంటి కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ ఒక చోట విన్నారు, హీప్ ట్రీ. హీప్ ట్రీ వేరు, బైనరీ సెర్చ్ ట్రీ వేరు. హీప్ ట్రీ అంటే నేను ఏం చెప్పాను? హీప్ ట్రీ అని అవ్వాలి, ఒక ట్రీ అనేది హీప్ ట్రీ అవ్వాలి అంటే కనుక అది కంపల్సరీ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అయి ఉండాలి, అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ హీప్ ట్రీ ఏదైతే ఉందో 2 ప్రాపర్టీస్ ని ఫాలో అవ్వాలి. ఆ 2 ప్రాపర్టీస్ ఏంటి అంటే ఏం చెప్పుకున్నాం మనం ఏదైనా ఒక పేరెంట్ నోడ్ ఒక నోడ్ ని కంపేర్ చేస్తే కనుక ఆ నోడ్ యొక్క చైల్డ్ నోడ్స్ అన్నింటికన్నా కూడా ఆ నోడ్ యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటే దాన్ని మ్యాక్సిమం హీప్ ట్రీ అంటాం. ఆ నోడ్ యొక్క వాల్యూ దాని చైల్డ్ నోడ్స్ కన్నా కూడా తక్కువగా ఉంటే దాన్ని మినిమం హీప్ ట్రీ అంటాము నేర్చుకున్నాం. ఓకేనా? హీప్ ట్రీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బైనరీ సెర్చ్ ట్రీ. హీప్ ట్రీలో నేను ఏం చెప్పాను? ఒక పేరెంట్ నోడ్ అనేది తీసుకుంటే కనుక ఏ నోడ్ని తీసుకున్నా దాని చైల్డ్ నోడ్స్ కన్నా కూడా మీరు అంటే మీరు ఏదైతే నోడ్ని కంపేర్ చేస్తున్నారో ఆ నోడ్లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంటే మ్యాక్సిమం హీప్ ట్రీ అంటాం. ఏదైనా ఒక పేరెంట్ నోడ్ తీసుకుని దాని చైల్డ్ నోడ్స్ కన్నా కంపేర్ చేస్తే కనుక ఆ నోడ్లో ఉన్న పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంటే దాన్ని తక్కువగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? మినిమం హీప్ ట్రీ అంటాము చెప్తున్నాం. మరి బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏం చెప్తాను నేను? బైనరీ సెర్చ్ ట్రీ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ట్రీని ఫామ్ చేస్తే కనుక ఆ ట్రీ అనేది బైనరీ సెర్చ్ ట్రీ అవ్వాలి అంటే కనుక ఆ ట్రీలో ఉన్న ఆ నోడ్లో ఉన్న వాల్యూ దాని యొక్క లెఫ్ట్ చైల్డ్ నోడ్ కన్నా ఎక్కువగా ఉండాలి, రైట్ చైల్డ్ నోడ్ కన్నా తక్కువగా ఉండాలి. అవి రెండు డిఫరెంట్. హీప్ ట్రీ వేరు, బైనరీ సెర్చ్ ట్రీ వేరు. హీప్ ట్రీలో అయితే ఎవ్రీ నోడ్ ని దాని చైల్డ్ నోడ్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటే మాక్సిమం హీప్ ట్రీ అంటాం, తక్కువగా ఉంటే మినిమం హీప్ ట్రీ అంటాం. బట్ బైనరీ సెర్చ్ ట్రీలో నేను ఏం చెప్తున్నాను? మనం ఏదైనా ఒక పేరెంట్ నోడ్ కనుక తీసుకుంటే ఈ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా కూడా దాని చైల్డ్ నోడ్స్ లో ఉన్న లెఫ్ట్ సబ్ ట్రీ, సింపుల్ గా చెప్పాలంటే లెఫ్ట్ సబ్ ట్రీలో ఏ నోడ్ తీసుకున్నా సరే ఆ లెఫ్ట్ సబ్ ట్రీలో నోడ్స్ కన్నా కూడా ఈ వాల్యూ అనేది పెద్దగా ఉండాలి, రైట్ సబ్ ట్రీలో ఉన్న నోడ్స్ కన్నా కూడా ఈ వాల్యూ అనేది చిన్నగా ఉండాలి. అలా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాము అంటే బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 అనేది తీసుకున్నాను. 55 అనేది ఏమి అనుకుంటున్నాను అంటే రూట్ నోడ్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్తాను? దీని యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ కన్నా కూడా ఈ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి. సో నేను ఇక్కడ ఒక లెఫ్ట్ సబ్ ట్రీలో ఒక నోడ్ ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటే కనుక ఈ వాల్యూ కన్నా ఎలా ఉండాలి? చిన్నగా ఉండాలి. అదే విధంగా ఈ రూట్ నోడ్ నేను రైట్ లో ఒక నోడ్ ని కనుక ఇన్సర్ట్ చేస్తే ఈ వాల్యూ అనేది రైట్ లో ఉన్న నోడ్ కన్నా కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? రూట్ నోడ్ అనేది చిన్నగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 60 ఇచ్చాను. అదొకగా రూట్ నోడ్ అనేది నేను 55 అనే వాల్యూ తీసుకున్నాను. ఒక ట్రీ అనేది బైనరీ సెర్చ్ ట్రీ మనం ఫామ్ చేయాలి అంటే ఆ బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేసేటప్పుడు ఆ పేరెంట్ నోడ్ ఏదైతే మీరు కంపేర్ చేస్తున్నారో ఆ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూస్ అన్నిటికన్నా కూడా ఆ నోడ్లో ఉన్న వాల్యూ ఎప్పుడు పెద్దగా ఉండాలి, రైట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూస్ అన్నిటికన్నా కూడా ఆ నోడ్లో ఉన్న వాల్యూ చిన్నగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 అనే నోడ్ తీసుకున్నాను. దీనికి లెఫ్ట్ నోడ్ ని డ్రా చేస్తున్నాను. లెఫ్ట్ నోడ్ ని డ్రా చేసేటప్పుడు నేను ఏం చెప్తాను? ఈ ట్రీ బైనరీ సెర్చ్ ట్రీ అవ్వాలి అంటే ఈ నోడ్ లో ఉన్న వాల్యూ, ఏ నోడ్? రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ, ప్రజెంట్ రూట్ నోడ్ కదా ఉంది, రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ లెఫ్ట్ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా కూడా ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. సో 55 తీసుకున్నాను కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఏం ప్లేస్ చేశాను అంటే 50 ప్లేస్ చేశాను. ఓకే, అండ్ ఇంకేం చెప్తున్నాను? ఈ రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ అనేది రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ కన్నా, అంటే రైట్ సైడ్ చైల్డ్ లో ఉన్న వాల్యూ కన్నా కూడా చిన్నగా ఉండాలి. సో నేను నెక్స్ట్ రైట్ సైడ్ ఏం తీసుకున్నాను అంటే 60 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ డ్రా చేస్తున్నాను అనుకోండి. నేను ఏం చెప్తాను? లెఫ్ట్ సబ్ ట్రీలో ఏ వాల్యూ కంపేర్ చేసినా సరే ఆ పేరెంట్ నోడ్ యొక్క వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి. రైట్ సబ్ ట్రీలో ఏ చైల్డ్ నోడ్ తో మీరు కంపేర్ చేసినా సరే దాని యొక్క వాల్యూ ఆ పేరెంట్ నోడ్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా చిన్నగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 అనే నోడ్కి లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎంత డ్రా చేస్తాను అంటే 45 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే 52 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను ఏం చేస్తున్నాను అంటే 57 తీసుకున్నాను. రైట్ సైడ్ 62 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, రూట్ నోడ్ లో 55 ఉంది. ఈ రూట్ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఏంటి? ఇది. ఈ రూట్ నోడ్ యొక్క రైట్ సబ్ ట్రీ అంటే ఏంటి? ఇటు సైడ్. ఓకేనా? ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఫామ్ చేయాలి అంటే మీరు తీసుకున్న ఆ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీలో ఏ వాల్యూతో కంపేర్ చేసినా ఆ నోడ్ లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి. నేను ఇక్కడ తీసుకున్నాను 55. లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఇదే చెప్తాను.
సో ఇందులో ఉన్న ప్రతి వాల్యూని కంపేర్ చేసి చూడండి, ఈ వాల్యూ అనేది కంపల్సరీ ఎక్కువగా ఉండాలి. లెఫ్ట్ లో ఏముంది, 50 ఉంది, 45 ఉంది, 52 ఉంది. 50, 45, 52 ఈ మూడు వాల్యూస్ కన్నా 55 పెద్దదిగా. సో ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆ నోట్ యొక్క రైట్ సైడ్ సబ్ ట్రీలో ఏ నోట్ లో ప్రతి నోట్ యొక్క వాల్యూతో కంపేర్ చేయాలి, ఒక నోట్ యొక్క వాల్యూతో కాదు. ఏ నోట్ లో ఉన్న వాల్యూతో కంపేర్ చేసినా సరే ఆ రూట్ నోట్ లో మీరు ఏదైతే పేరెంట్ నోడ్ తో కంపేర్ చేస్తున్నారో ఆ నోట్ యొక్క వాల్యూ అనేది రైట్ సైడ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ యొక్క వాల్యూ కన్నా కూడా చిన్నగా ఉండాలి. ఓకే, ఇక్కడ 55 తీసుకున్నా, రైట్ సైడ్ చూడండి 60, 57, 62 ఈ మూడు వాల్యూల కన్నా 55 అనేది చిన్నది. సో ఓవరాల్ గా ఇది ఏమైందంటే బైనరీ సెర్చ్ చేయండి. మరి దీని ఒకదాన్ని కంపేర్ చేస్తే సరిపోద్దా, అలా కుదరదు. ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ యొక్క నోట్ ని మనం కంపేర్ చేసినా దాని యొక్క లెఫ్ట్ సబ్ ట్రీకి రైట్ సబ్ ట్రీకి ఆ ప్రాపర్టీస్ అనేది సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 అనేది తీసుకున్నాను. ఈ 50 అనేదానికి లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఏంటి, ఇది. రైట్ సబ్ ట్రీ అంటే ఏంటి, ఇది. ఓకే, సో లెఫ్ట్ సబ్ ట్రీలో ఏముంది, 45 ఉంది. 45 50తో కంపేర్ చేస్తే పెద్దదే. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 50ని రైట్ సబ్ ట్రీలో ఏముంది, 52 ఉంది. 52ని 50తో కంపేర్ చేస్తే చిన్నగానే ఉంది. సో రైట్ సైడ్ నోట్ లో ఉన్న వాల్యూ కన్నా చిన్నగానే ఉంది, లెఫ్ట్ సైడ్ నోట్ లో ఉన్న వాల్యూ కన్నా పెద్దగానే ఉంది. సో ఈ నోట్ కూడా ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది. సేమ్ ప్రాపర్టీ ఇట్ సైడ్ కూడా సాటిస్ఫై చేయాలి. ఏం చెప్తున్నాను నేను, ఒక పేరెంట్ నోట్ తీసుకుంటే ఆ పేరెంట్ నోట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న నోట్స్ అన్ని కూడా చిన్నగా ఉండాలి, రైట్ సైడ్ లో రైట్ సబ్ ట్రీలో ఉన్న నోట్స్ అన్ని కూడా కంటే కూడా పెద్దగా ఉండాలి. సో 16 నేను తీసుకున్నాను. 60 తీసుకున్నప్పుడు దీని లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఈ నోట్ కి లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఏంటి, ఇది వస్తుంది. ఓకేనా, సో 60 లెఫ్ట్ సైడ్ ఏముంది, 57 ఉంది. సో 57 కన్నా 60 పెద్దదిగా. సో సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఈ నోట్ కి రైట్ సబ్ ట్రీ అంటే ఏంటి, ఇట్ సైడ్ వస్తుంది. సో 60 కి రైట్ సైడ్ ఉన్నది ఏంటి, 62 ఉంది. 62 కన్నా 60 పెద్దది. ఓకేనా, సో ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఓవరాల్ గా ఈ ట్రీలో మీరు ఏ నోట్ తీసుకున్నా సరే దాని యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ కన్నా కూడా ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ అనేది పెద్దగా ఉంది, అండ్ రైట్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూ కన్నా కూడా ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ అనేది చిన్నగా ఉంది. సో ఓవరాల్ గా దీన్ని ఏమని పిలుస్తాం అన్నమాట, బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. ఇందులో బైనరీ సెర్చ్ ట్రీ అన్నప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఇక్కడ ఈ నోడ్ తో కంపేర్ చేసి రిమైనింగ్ అనేది సాటిస్ఫై అంటే కుదరదు. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీస్ తీసుకున్నా సరే ఆ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వాలి. అలా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే బైనరీ సెర్చ్ ట్రీ అని పిలుస్తాం. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఆ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఓవరాల్ గా ఇది ఏమైంది, బైనరీ సెర్చ్ ట్రీ అయింది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఈ బైనరీ సెర్చ్ ట్రీ ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ బైనరీ సెర్చ్ ట్రీలో కొన్ని ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయవచ్చు. ఓకేనా, ఆపరేషన్స్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ. ఏదైతే బైనరీ సెర్చ్ ట్రీ అని అంటున్నామో ఆ బైనరీ సెర్చ్ ట్రీలో మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి. సో ఈ బైనరీ సెర్చ్ ట్రీలో మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ సెర్చ్ చేయొచ్చు, సెకండ్ వన్ ఇన్సర్ట్ చేయొచ్చు, థర్డ్ వన్ డిలీట్ చేయొచ్చు, అండ్ ఫోర్త్ వన్ ట్రావర్స్ చేయొచ్చు. ఓకేనా, ఆపరేషన్స్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ. ఫస్ట్ ఆపరేషన్ ఏమంటున్నాను, బైనరీ సెర్చ్ ట్రీలో సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేయడం అంటే ఏదో ఒక నోడ్ లో ఉన్న వాల్యూ అనేది అవన్నీ మనం తీసుకున్న వాల్యూ అనేది ఆ బైనరీ సెర్చ్ ట్రీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉందా లేదా మనం తీసుకున్న నోడ్ యొక్క వాల్యూ అనేది ఏదో ఒక నోడ్ యొక్క వాల్యూ ఇంతని ఎస్టిమేట్ చేసుకున్నాను. అలా నేను ఎస్టిమేట్ చేసుకున్న వాల్యూ నా బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి ఏమో పిలుస్తాం, సెర్చ్ అని పిలుస్తాం. నెక్స్ట్ అటువంటి బైనరీ ట్రీలోకి నోట్స్ ని ఇన్సర్ట్ చేయడం, థర్డ్ వన్ ఆల్రెడీ బైనరీ ట్రీలో ఉన్న నోట్స్ ని డిలీట్ చేయడం, అండ్ ఫోర్త్ వన్ ట్రావర్స్ చేయడం. ట్రావర్స్ చేయడం అంటే ఏం చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ని ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ ని విజిట్ చేయడం. ఓకే కదా, ఈ 4 ఆపరేషన్స్ ని మనం బైనరీ సెర్చ్ ట్రీలో పర్ఫామ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ ఏం చెప్తున్నాను నేను, సర్చింగ్ ఆపరేషన్. ఓకే కదా, సో సర్చింగ్ ఆపరేషన్ తెలియాలంటే ముందు మనం బైనరీ ట్రీని ఫామ్ చేసుకోవాలి. సో నేను ఒక బైనరీ ట్రీని ఫామ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ నోడ్ ని సేమ్ 55 అని తీసుకున్నాను. సో 55 అని తీసుకున్నామంటే లెఫ్ట్ సైడ్ ఎంత ఉండాలి, ఈ రూట్ నోడ్ కన్నా దాని యొక్క వాల్యూ తక్కువగా ఉండాలి. సపోజ్ 50, రైట్ సైడ్ 60 ఉంది అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ 45 ఉంది, రైట్ సైడ్ 52 ఉంది. లెఫ్ట్ సైడ్ 43 వేసుకుందాం, రైట్ సైడ్ 46 వేద్దాం. లెఫ్ట్ సైడ్
51 వేస్తాను, రైట్ సైడ్ 52. ఇక దీనికి కూడా వేయాలిగా, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి. సో 54, 65. దీనికి లెఫ్ట్ డ్రా చేయాలి కదా, 53 వేద్దాం, 55, 54, 55, 58, 60 కూడా డ్రా చేసుకుందాం, 65 గా 63, 68. ఇదిగోటి ఇలా ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఉంది. ఓకేనా? సో ఈ బైనరీ సెర్చ్ ట్రీ అని అంటున్నాము అంటే ఏమవుతుంది అనమాట, మనం ఏదైతే పేరెంట్ నోడ్ అని కంపేర్ చేస్తున్నామో ఆ పేరెంట్ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న ఎవ్రీ నోడ్ కన్నా కూడా దీని వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి. ఆ పేరెంట్ నోడ్ యొక్క రైట్ సబ్ ట్రీలో ఏ వాల్యూ తీసుకున్నా సరే ఆ వాల్యూస్ అన్నిటికన్నా కూడా ఈ వాల్యూ అనేది చిన్నగా ఉండాలి. ఓకే కదా? సో చిన్నగా ఉండాలి అంటే ఇక్కడ ఏం చేద్దాము అంటే 56, 58, 56. ఇప్పుడు చూడండి, ఏ నోడ్ ని కంపేర్ చేసినా సరే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏ నోడ్ తో కంపేర్ చేసినా 55 అనేది పెద్దగానే ఉంటుంది. రైట్ సైడ్ సబ్ ట్రీ లో ఉన్న ఏ నోడ్ తో కంపేర్ చేసినా సరే ఈ నోడ్ అనేది చిన్నగానే ఉంటుంది. మరి ఇది ఒకటే కంపేర్ చేస్తే సరిపోతుందా అంటే నెక్స్ట్ 15 కంపేర్ చేయండి. 15 కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అన్ని కూడా 45, 43, 46 దీనికన్నా చిన్నగానే ఉన్నాయి. రైట్ సైడ్ తీసుకుంటే వీటికన్నా అన్ని కూడా పెద్దగానే ఉన్నాయి. సో ఇది కూడా ఓకే. నెక్స్ట్ 60 తీసుకున్నారు అనుకోండి, లెఫ్ట్ సబ్ ట్రీలో ఏమున్నాయి 58, నెక్స్ట్ 59, 56. సో 60 తో కంపేర్ చేస్తే లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న నోట్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, చిన్నగానే ఉన్నాయి. అండ్ రైట్ సబ్ ట్రీలో తీసుకుంటే కనుక అన్ని కూడా పెద్దగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ నోట్ ని కంపేర్ చేసిన ఆ రూల్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఈ రూల్ ఈ నోట్ కూడా సాటిస్ఫై చేసింది, ఈ నోట్ సాటిస్ఫై చేసింది, ఈ నోట్ సాటిస్ఫై చేసింది. సో ఓవరాల్ గా ఏమైంది, బైనరీ సెర్చ్ ట్రీ అయింది. ఇందులో ఫస్ట్ ఆపరేషన్ నేను ఏం చెప్తున్నాను, సర్చింగ్ ఆపరేషన్. సో మన సర్చింగ్ ఆపరేషన్ లో ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 63 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. నేను తీసుకున్న 63 అనే వాల్యూ నేను ఫామ్ చేసుకున్న బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా సెర్చ్ చేయాలి. ఓవరాల్ గా మనం ప్రతి ట్రీలో కాన్సెప్ట్ లో కూడా సర్చింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అరేస్ లో పర్ఫామ్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ లో పర్ఫామ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ బైనరీ ట్రీలో కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. కాకపోతే వెన్ కంపేర్ టు అరే ఆపరేషన్ లో మనం సెర్చ్ చేయడం, లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ లో సెర్చ్ చేయడం, ఏం సెర్చ్ చేస్తాం, మనం తీసుకున్న వాల్యూ అనేది ఆల్రెడీ నేను ఫామ్ చేసిన లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేస్తాం. అదేవిధంగా ఆల్రెడీ నేను ఏదే ఒక వాల్యూ నేను తీసుకున్నాను, ఈ వాల్యూ అనేది ఆల్రెడీ నేను తీసుకున్న ఎరే అనే ఏదైతే నేను ఫామ్ చేశానో ఎరే, ఆ ఎరేలో ఉన్న వాల్యూస్ లో నేను సెర్చ్ చేసే ఐటమ్ ఉందా లేదా సెర్చ్ చేయడం. సో ఇలా మనం ఒక ఐటమ్ ని ఏదైనా ఒక వాల్యూని మనం సెర్చ్ చేస్తున్నాము అంటే అలా సెర్చ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కంపేర్ టు ఎరేస్ కానీ లేదా లింక్డ్ లిస్ట్ తో కానీ కంపేర్ చేస్తే బైనరీ సెర్చ్ ట్రీలో మనం సెర్చ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలానో చూడండి, నేను ఏం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 63 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఈ 63 అనే వాల్యూ అనేది నేను ఫామ్ చేసిన బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా సెర్చ్ చేయాలి. సో ఫస్ట్ ఈ 63 అనే వాల్యూ మనం ఏం చేస్తాము అంటే రూట్ నోడ్ తో కంపేర్ చేస్తాం. ఓకేనా? రూట్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు మనం తీసుకున్న వాల్యూ అనేది పెద్దగా ఉందా చిన్నగా ఉందా చూసుకుందాం. సో మనం తీసుకున్న వాల్యూ అనేది రూట్ నోడ్ కన్నా చిన్నగా ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం తీసుకున్న వాల్యూ అనేది రూట్ నోడ్ కన్నా పెద్దగా ఉంటే కనుక డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే రైట్ సబ్ ట్రీకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో నేను తీసుకున్న వాల్యూ ఏం చెప్తున్నాను, నేను 63 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 63 అనే వాల్యూ అనేది నేను ఫామ్ చేసుకున్న బైనరీ సెర్చ్ ట్రీ ఏదైతే ఉందో ఆ బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చెప్తాను, ఈ 63 అనే వాల్యూ ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే రూట్ నోడ్ తో కంపేర్ చేయాలి. సో రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎంత 55 ఉంది. నేను తీసుకున్న వాల్యూ 63 తీసుకున్నాను. దాని కంపేర్ టు 55, 63 అనేది పెద్దదే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్ని నోట్స్ ఉన్నాయి, ఇందులో మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, రూట్ నోడ్ తో కంపేర్ చేస్తే నేను తీసుకున్న వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి నేను లెఫ్ట్ సబ్ ట్రీని అసలు చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకోసం అంటే బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీ ప్రకారం
ఏదైనా ఒక పేరెంట్ నోట్ మనం తీసుకున్నప్పుడు ఆ పేరెంట్ నోట్ యొక్క లెఫ్ట్ చైల్డ్ లో ఉన్న ఏ వాల్యూతో కంపేర్ చేసినా ఆ పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా పెద్దగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లో ఉన్న ఏ వాల్యూతో కంపేర్ చేసినా ఆ పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూ అనేది ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది. నేనేం తీసుకున్నాను, 63 అనే వాల్యూ తీసుకున్నాను. సో ఈ 63 ఫస్ట్ దేనితో కంపేర్ చేయాలి, పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూతో కంపేర్ చేయాలి. వెన్ కంపేర్ టు పేరెంట్ నోట్ లో ఉన్న వాల్యూతో కంపేర్ చేసినప్పుడు 63 అనేది పెద్దగా ఉంది. అంటే నేను తీసుకున్న వాల్యూ అనేది ఎక్కడ ఉండొచ్చు, రైట్ సైడ్ ఉండొచ్చు అనే విషయం మనకి తెలిసిపోయింది. సో వెంటనే ఏం చేస్తాం అనమాట, లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ కూడా ఇగ్నోర్ చేస్తాం. సో ఇక అసలు లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రీస్ అనే నోట్స్ వేటిని కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తాం, రైట్ సైడ్ సబ్ ట్రీకి వచ్చేస్తాం. ఇక రైట్ సైడ్ సబ్ ట్రీ అంటే ఏంటి, ఈ రైట్ సైడ్ సబ్ ట్రీలో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళా ఏదైతే పేరెంట్ నోడ్ ఉందో స్టార్టింగ్ నోడ్ ఉందో ఆ నోడ్తో మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న వాల్యూ ఎంత 63. ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో స్టార్టింగ్ నోడ్ ఏంటి 16, ఈ నోడ్ లో ఉన్న వాల్యూ ఎంత 60 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 63ని ఈ 60 అనే వాల్యూతో కంపేర్ చేయాలి. 63ని 60తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంది, 60తో కంపేర్ చేస్తే 63 అనే వాల్యూ అనేది హై పెద్దది. సో ఆటోమేటిక్గా ఏం చేయాలి, బైనరీ సెర్చ్ ట్రీ రూల్ ప్రకారం నాకు ఒక విషయం తెలుసు, ఏ పేరెంట్ నోడ్ తీసుకున్నా సరే ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ దాని చైల్డ్ నోడ్స్ లో ఉన్న వాల్యూ కన్నా పెద్దగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న నోడ్ లో ఉన్న వాల్యూస్ కన్నా కూడా పెద్దగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చైల్డ్ నోడ్స్ కన్నా లో ఉన్న వాల్యూస్ కన్నా కూడా చిన్నగా ఉంటుంది. సో నేను 63 తీసుకున్నాను, 60తో కంపేర్ చేశాను, ఆటోమేటిక్గా 60 అనేది చిన్నగా ఉంది. అంటే ఈ 63 అనేది ఎక్కడ ఉండొచ్చు, కంపల్సరీ ఉండొచ్చు కాదు, ఎక్కడ ఉంటుంది, కంపల్సరీ రైట్ సైడ్ మాత్రమే ఉంటుంది. సో ఆటోమేటిక్గా నేను ఏం చేయొచ్చు, ఈ 60 యొక్క లెఫ్ట్ సబ్ ట్రీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ లెఫ్ట్ సబ్ ట్రీని అంతా కూడా నేను ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకు అంటే ఖచ్చితంగా 63 అనేది కనుక నేను తీసుకున్న బైనరీ సెర్చ్ ట్రీలో ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ లెఫ్ట్ సైడ్ అనేది ఉండదు, కంపల్సరీ ఎట్ సైడ్ ఉంటుంది అన్నమాట, ఇంకా రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇదిగోండి ఈ 60 యొక్క రైట్ సబ్ ట్రీ అంటే ఏంటి, ఈ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ పార్ట్ లో ఉన్న స్టార్టింగ్ నోడ్ పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటాం. స్టార్టింగ్ నోడ్ ఏముంది 65 ఉంది, మనం తీసుకున్న వాల్యూ ఎంత 63 తీసుకున్నాం. సో 63 ఇప్పుడు ఏం చేయాలి, 65తో కంపేర్ చేస్తాం. 63ని 65తో కంపేర్ చేస్తే 63 అనే వాల్యూ ఎంత ఎలా ఉంది, చిన్నగా ఉంది. సో కంపల్సరీ బైనరీ సెర్చ్ ట్రీ ప్రకారం ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా చిన్నగా ఉంటుంది, కంపల్సరీ ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా ఇగ్నోర్ చేస్తాను. అక్కడ ఎన్ని నోట్స్ ఉండేవ్వండి, ఇక్కడ నాకు అనవసరం. ఎందుకంటే నేను సెర్చ్ చేసే వాల్యూ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా చిన్నగా ఉంది. అంటే కంపల్సరీ అది ఎక్స్ సైడ్ ఉండొచ్చు కాదు, ఉంటే కనుక లేకపోతే మీరు సెర్చ్ చేసిన వాల్యూ అక్కడ లేదు అని వస్తుంది ఓవరాల్ గా ఈ ట్రీలో. లేకపోతే ట్రీలో ఉంటే కనుక కంపల్సరీ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి నేను రైట్ సైడ్ అంతా కూడా ఇగ్నోర్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ వచ్చాను. సో లెఫ్ట్ సైడ్ లో ఏం ఉంటుంది, 63 ఉంది, నేను కంపేర్ చేసే వాల్యూ 63. సో రెండు మ్యాచ్ అయ్యింది. సో ఎలిమెంట్ ఫామ్ అని చెప్పి దానికి ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ని అది చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. సో మనం సర్చింగ్ ఆపరేషన్ అనే దాన్ని అరేలోని పర్ఫార్మ్ చేస్తాము, లింక్డ్ లిస్ట్ లోని కూడా పర్ఫార్మ్ చేస్తాము. బట్ when compared to array and linked list, searching operation is easy in binary search tree. ఓకేనా. బైనరీ సెర్చ్ ట్రీలో ఎలిమెంట్ ని సెర్చ్ చేయడం అనేది చాలా ఈజీ. ఎలా ఈజీ అంటే మనకు ఆల్రెడీ బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేసేటప్పుడే ఒక రూల్ ప్రకారం ఫామ్ చేస్తాం. మనం తీసుకున్న పేరెంట్ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ లోతో కంపేర్ చేసిన ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ హైగా ఉండాలి. అండ్ రైట్ సబ్ ట్రీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ తో కంపేర్ చేస్తే ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ అనేది చిన్నగా ఉండాలి. ఈ రూల్ ప్రకారం ఫామ్ చేస్తాం. కాబట్టి మనం తీసుకున్న ఐటమ్ స్టార్టింగ్ రూట్ నోడ్ తో కంపేర్ చేస్తాం. రూట్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే రూట్ నోడ్ కన్నా వాల్యూ పెద్దగా ఉంటుందో ఆటోమేటిక్గా లెఫ్ట్ సబ్ ట్రీ అంతా ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి, బట్ ఈ నోట్స్ అన్నింటినీ కూడా లెఫ్ట్ సైడ్ నోట్స్ అన్నింటినీ కూడా మనం చెక్ చేస్తామా, చెక్ చేయట్లేదు. ఎందుకంటే అవసరం లేదు. అసలు తీసుకున్న నోట్ అనేది ఇటు సైడ్ ఉండే పాసిబిలిటీ అనేది 80% ఉంటుంది. సో డైరెక్ట్ రైట్ ట్రీకి వెళ్ళిపోతాను. అలా కాకుండా నేను తీసుకున్న వాల్యూ పేరెంట్ నోట్ కన్నా తక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను 52 అనే వాల్యూ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు 52 సెర్చ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తాం, 55తో కంపేర్ చేస్తాం. 55తో కంపేర్ చేసినప్పుడు 52 అనేది ఎలా ఉంది, చిన్నగా ఉంది. ఎప్పుడైతే 52 చిన్నగా ఉందో ఆటోమేటిక్గా నేను ఏం చేస్తాను, రైట్ సబ్ ట్రీని అంతా కూడా ఇగ్నోర్ చేస్తాను. ఎందుకు అంటే 52 అనే వాల్యూ రూట్ నోడ్ కన్నా చిన్నగా ఉంది. రూట్ నోడ్ కన్నా చిన్నగా ఉన్న నోట్స్ అన్ని కూడా ఎక్కడ ప్లేస్ అవుతాయి, ఆ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ మాత్రమే, లెఫ్ట్ సబ్ ట్రీలో మాత్రమే ఉంటాయి.
రైట్ సర్కిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి ఈసారి ఏం చేస్తాను, నేను రైట్ సర్కిల్ అంతా ఇగ్నోర్ చేస్తాను, లెఫ్ట్ సర్కిల్కి వచ్చేస్తాను. ఈ లెఫ్ట్ సర్కిల్లో మళ్ళీ స్టార్టింగ్ నోడ్ ఏదో ఉంటుందిగా పేరెంట్ నోడ్, దాని నోడ్తో కంపేర్ చేస్తాం. ఇక్కడ 52 తీసుకున్నాం, మనం పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ 50. సో 15 52తో కంపేర్ చేస్తే పెద్దగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, లెఫ్ట్ సైడ్ అంతా నేను ఇగ్నోర్ చేస్తాను. సో లెఫ్ట్ సైడ్ అంతా ఇగ్నోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అనమాట, రైట్ సైడ్కి వస్తాం అని అర్థం. ఈ రైట్ సైడ్లో మళ్ళీ ఒక పేరెంట్ నోడ్ ఉంది చూడండి. సో ఇదేంటి, ఇందులో ఉన్న వాల్యూ ఎంత 53, మీరు కంపేర్ చేసే వాల్యూ 52. సో 52 కన్నా 53 అనేది పెద్దది అంటే ఏమైందనమాట, కంపల్సరీ లెఫ్ట్ సైడ్ మాత్రమే. ఐ మీన్ 53 ఇక్కడ చూడండి 54 అనుకోండి, మనం సెర్చ్ చేసే వాల్యూ కూడా 54. ఇక్కడ వాల్యూ ఐ మీన్ రూల్ పాస్ అవ్వలేదా 53 అంటే ఐ మీన్ 51 అని అనుకోండి, దీనికన్నా చిన్నది ఉందిగా. సో ఈ వాల్యూ 54, మనం సెర్చ్ చేసే ఐటమ్ కూడా 54. సో 54 అనగానే ఏమైంది, రైట్ సైడ్కి వస్తుంది, కంపల్సరీ లెఫ్ట్ సైడ్ ఉండదు. సో ఆటోమేటిక్గా రైట్ సైడ్ ఉంటుంది. సో ఇదిగోండి రైట్ సైడ్ 54 అనే ఎలిమెంట్ ఫామ్ అయింది. ఓకే, సో బైనరీ సెర్చ్ కీలో సర్చింగ్ ఆపరేషన్ చేయడం అనేది చాలా ఈజీ కంపేర్ టు అరే అండ్ లింక్డ్ లిస్ట్. ఎలా సెర్చ్ చేస్తాము అంటే, బైనరీ ట్రీ ఫామ్ చేసేటప్పుడే ఒక పేరెంట్ నోడ్, ఏ పేరెంట్ నోడ్ మీరు తీసుకున్నా సరే దాని లెఫ్ట్ సర్కిల్ కన్నా కూడా ఆ పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ హైగా ఉండాలి. దాని రైట్ సర్కిల్లో ఉన్న రిమైనింగ్ నోడ్స్ కన్నా కూడా ఐ మీన్ రైట్ సర్కిల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్స్ కన్నా కూడా ఆ నోడ్ ఐ మీన్ ఆ పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా చిన్నగా ఉండాలి. సో ఈ రూల్ ఫాలో చేస్తూ మనం ఫామ్ చేస్తాం కాబట్టి సర్చింగ్ ఆపరేషన్ ఈజ్ వెరీ ఈజీ ఇన్ బైనరీ సెర్చ్. ఇక నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అంటే ఇన్సర్ట్ ఆపరేషన్. ఓకేనా, ఇక ఇన్సర్ట్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే, మన స్టార్టింగ్ ఇలా నోట్స్ తీసేసుకొని ఫామ్ చేయం కదా. స్టార్టింగ్లో ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ తీసుకుంటాం. యాక్చువల్లీ మనకి ఇలా ఉంటుంది అని చెప్పడానికి నేను డైరెక్ట్ నోట్స్ డ్రా చేస్తాను, కానీ ముందుగా ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేయాలి అంటే అందులోకి ఎలిమెంట్స్ని తీసుకోండి ఫస్ట్. ఆ ఎలిమెంట్స్ని తీసుకున్న తర్వాత ఎలిమెంట్స్ ప్రకారం మనం బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేస్తాం. అలా ఫామ్ చేసేది ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ ఏమో పిలుస్తాం అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని నోట్స్ తీసుకుంటాను, ఆ నోట్స్ అనేవి అర్థం ఆర్డర్లో ఉండకూడదు కాబట్టి డిజార్డర్లో తీసుకుంటున్నాను. 6 ఇది మనం నేను ఇలా కొన్ని నోట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నోట్స్తో నేను ఏం చేయాలంటే బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేయాలి. బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేయాలి అంటే మనకేం తెలుసు, బైనరీ సెర్చ్ ట్రీలో ఏ పేరెంట్ నోడ్ తీసుకున్నా సరే ఎలా ఉండాలని, లెఫ్ట్ సర్కిల్ కన్నా ఆ పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ పెద్దగా ఉండాలి, రైట్ సర్కిల్లో ఉన్న ఆ రిమైనింగ్ నోడ్స్ కన్నా కూడా పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చిన్నగా ఉండాలి. సో దీనికోసం మనం ఏం చేస్తాం, ఐ మీన్ నేను ఆల్రెడీ ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మన పని ఏంటి అంటే బైనరీ సెర్చ్ ట్రీలోకి ఇన్సర్ట్ చేయాలి. సో స్టార్టింగ్ నోడ్ ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటామో తెలుసు మనకి, రూట్ నోడ్ కింద తీసుకుంటాం. స్టార్టింగ్ నోడ్ ఏముంది 4 ఉంది. సో ఇప్పుడు నేను 4ని ఎలా తీసుకుంటాను, రూట్ నోడ్ కింద తీసుకున్నాను. ఓకే, సో స్టార్టింగ్ నోడ్ రూట్ నోడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏముంది 1 ఉంది. సో 1 అనేది ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రూట్ నోడ్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేయాలి. రూట్ నోడ్లో ఉన్న వాల్యూతో నేను 1 అని కంపేర్ వాల్యూతో 1 అని కంపేర్ చేసినప్పుడు 1 అనే వాల్యూ రూట్ నోడ్ వాల్యూ కన్నా చిన్నగా ఉందా పెద్దగా ఉందా, చిన్నగా ఉంది. సో ఆటోమేటిక్గా ఎక్కడ ప్లేస్ అవ్వాలి, కంపల్సరీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్లేస్ అవ్వాలి. సో ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ప్లేస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏముందో చూడండి 2 ఉంది. సో 2ని మళ్ళీ దేంతో కంపేర్ చేయాలి అంటే రూట్ నోడ్తోనే కంపేర్ చేయాలి. రూట్ నోడ్లో ఉన్న వాల్యూ కన్నా 2 అనే నోడ్ ఇప్పుడు మనం ఏం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం, 2ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. 2ని 4తో కంపేర్ చేస్తే కంపల్సరీ ఎలా ఉంది, చిన్నగా ఉంది. సో ఆటోమేటిక్గా ఆ 2 అనే వాల్యూ కాస్త ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, కంపల్సరీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్కి వచ్చాం. ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంకో నోడ్ ఉంది చూడండి 1 ఉంది. ఈ 1తో కంపేర్ చేయాలి. ఈ 1తో 2ని కంపేర్ చేసినప్పుడు 1 అనే వాల్యూ 2 కన్నా ఎలా ఉంది, పెద్దగా ఉంది. సో కంపల్సరీ ఏమవుతుంది అంటే ఈ 2 అనే వాల్యూ 1కి రైట్ సైడ్ ప్లేస్ అవుతుంది, ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏ వాల్యూ ఉందో చూడండి 3 ఉంది. మళ్ళీ ఈ 3ని మనం ఏం చేయాలి, రూట్ నోడ్తో కంపేర్ చేయాలి. రూట్ నోడ్తో కంపేర్ చేసినప్పుడు 3 అనే వాల్యూ ఎలా ఉంది, రూట్ నోడ్లో 4 ఉంది, మనం తీసుకున్న ప్రజెంట్ వాల్యూ 3. సో కంపల్సరీ ఐ మీన్ రూట్ నోడ్లో ఉన్న వాల్యూ కన్నా కూడా చిన్నగా ఉంది. వెంటనే ఏం చేస్తాం అనమాట, ఈ వాల్యూ కాస్త ఎప్పుడైతే చిన్నగా ఉందో ఆటోమేటిక్గా ఎక్కడ ప్లేస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ప్లేస్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసాం. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ దేంతో కంపేర్ చేయాలి, ఐ మీన్ 1తో కంపేర్ చేసుకోవాలి. 1తో కంపేర్ చేసినప్పుడు కంపల్సరీ ఏమైంది, 3 అనేది పెద్దగా ఉంది. సో 1తో కంపేర్ చేసినప్పుడు 3 అనేది పెద్దగా ఉందంటే ఆబ్వియస్లీ 3 అనేది ఎక్స్ సైడ్కి వచ్చేస్తుంది, రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఓకే, మరి ఇలా రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఆల్రెడీ రైట్ సైడ్ నా దగ్గర ఒక నోడ్ ఉంది, ఏంటది 2. సో వెంటనే ఏం చేస్తాం, 2ని 3తో కంపేర్ చేస్తాం. 2ని 3తో కంపేర్ చేసినప్పుడు ఐ మీన్ 3 అనే వాల్యూ ఎలా ఉంది, 2 కన్నా పెద్దగా ఉంది. సో 3 అనేది 2కి రైట్ సైడ్ ప్లేస్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి 6 అనే వాల్యూ ఉంది. ఇక 6 అనే వాల్యూ మళ్ళీ ఏం చేస్తాం,
స్టార్టింగ్ నోడ్ రూట్ నోడ్ తో కంపేర్ చేస్తాం. రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ 4, మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్న వాల్యూ 6. సో ఇప్పుడు ఏం చేస్తాం కంపల్సరీ ఆబ్వియస్లీ 6 అనేది ఎట్ సైడ్ ప్లేస్ అవుతుంది, రైట్ సైడ్ ప్లేస్ అవుతుంది. సో ఇదిగోండి 6 అనే వాల్యూ రైట్ సైడ్ ప్లేస్ అయింది. ఇక నెక్స్ట్ ఉన్న వాల్యూ ఏంటంటే 5. ఇప్పుడు మళ్ళీ 5 స్టార్టింగ్ దేంతో కంపేర్ చేయాలి, అది రూట్ నోడ్ తో కంపేర్ చేయాలి. రూట్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు 5 అనే వాల్యూ ఎలా ఉంది, పెద్దగా ఉంది. సో ఆబ్వియస్లీ 5 అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది, రైట్ సైడ్ ప్లేస్ అవుతుంది. మరి రైట్ సైడ్ ఆల్రెడీ ఒక నోడ్ ఉందిగా, ఆ నోడ్ తో ఇప్పుడు కంపేర్ చేస్తాం. 6 ని 5 తో కంపేర్ చేసినప్పుడు ఏమైంది, చిన్నగా ఉంది. అంటే 5 అనేది 6 యొక్క లెఫ్ట్ సైడ్ ప్లేస్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఏముంది, లాస్ట్ లో 7 అనేది ఉంది. మళ్ళీ 7 ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, రూట్ నోడ్ తో కంపేర్ చేయాలి. రూట్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు అది లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా తెలిసిపోతుంది. రూట్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు 4 కన్నా 7 పెద్దది, ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, రైట్ సైడ్ వచ్చేస్తుంది. రైట్ సైడ్ వచ్చిందంటే మన రైట్ సైడ్ ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి కాబట్టి వాటితో కంపేర్ చేస్తాం. 6 తో కంపేర్ చేసినప్పుడు 7 ఎలా ఉంది, పెద్దగా ఉంది. సో అంటే ఆబ్వియస్లీ ఎటువైపుకి వచ్చేస్తుంది, 6 కి రైట్ సైడ్ కి 7 అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం బైనరీ సెర్చ్ ట్రీని ఫామ్ చేస్తాం అన్నమాట. సో ఇన్సర్టింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏదో బైనరీ సెర్చ్ ట్రీ ఏం వచ్చేది కదా, మనం ఆల్రెడీ నోట్స్ తీసుకుంటాం, ఆ నోట్స్ ప్రకారం ఆ ఆర్డర్ ప్రకారం బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఆర్డర్ ప్రకారం బైనరీ సెర్చ్ ట్రీని ఎలా ఫామ్ చేస్తామో తెలుసుకునే ఫామ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్సర్టింగ్ కాన్సెప్ట్. ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ నోడ్ ఎప్పుడు కూడా రూట్ నోడ్ కింద తీసుకుంటాం, దాని తర్వాత నోడ్ని రూట్ నోడ్ తో కంపేర్ చేస్తాం. ఆ నెక్స్ట్ నోడ్ అనేది రూట్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు పెద్దగా ఉంటే రైట్ సైడ్ ప్లేస్ చేస్తాం, చిన్నగా ఉంటే లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ నోడ్ తీసుకుంటాం, ఆ నెక్స్ట్ నోడ్ ఏం చేస్తాం, రూట్ నోడ్ తో కంపేర్ చేస్తాం. రూట్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు పెద్దగా ఉంటే ఏమవుతుంది, రైట్ సైడ్ వెళ్తుంది, చిన్నగా ఉంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇలా రైట్ సైడ్కి వచ్చినా లెఫ్ట్ సైడ్కి వచ్చినా ఆల్రెడీ మీకు లెఫ్ట్ సైడ్ నోడ్ ఉన్నా రైట్ సైడ్ నోడ్ ఉన్నా మళ్ళీ ఏం చేయాలి, ఆ లెఫ్ట్ సైడ్ నోడ్ తో కంపేర్ చేయాలి. ఆ లెఫ్ట్ సైడ్ నోడ్ తో కంపేర్ చేసినప్పుడు అది చిన్నగా ఉంటే ఆ లెఫ్ట్ సైడ్ నోడ్ యొక్క లెఫ్ట్ నోడ్కి వస్తుంది, చిన్నగా పెద్దగా ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నోడ్ యొక్క రైట్ సైడ్కి వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బైనరీ సెర్చ్ ట్రీ అనే దాన్ని ఫామ్ చేస్తాం. 4 అనేది రూట్ నోడ్ గా తీసుకున్నాం, 1 కంపేర్ చేసినప్పుడు చిన్నగా ఉంది, ఎక్స్ సైడ్ వచ్చింది, 4 కి లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ 2 తీసుకున్నాం, 2 ని రూట్ నోడ్ తో కంపేర్ చేశాను, చిన్నగా ఉంది, అంటే కంపల్సరీ 4 యొక్క లెఫ్ట్ సబ్ ట్రీలోనే ఉంటుంది. సో లెఫ్ట్ కి వస్తాను. నేను లెఫ్ట్ కి వచ్చినప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఏముంది, లెఫ్ట్ సైడ్ 1 అనేది ఉంది. ఈ 1 తో 2 ని కంపేర్ చేయాలి. 1 తో 2 ని కంపేర్ చేసినప్పుడు 2 అనే వాల్యూ పెద్దది. సో ఆబ్వియస్లీ 2 కి రైట్ సైడ్ మాత్రమే 1 అనేది ప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ 3 ని తీసుకున్నాను, మళ్ళీ రూట్ నోడ్ తో కంపేర్ చేశాను. 4 ని 3 తో కంపేర్ చేసినప్పుడు ఏమైంది, 3 అనేది చిన్నగా ఉంది. సో లెఫ్ట్ సర్కిల్కి వచ్చేస్తుంది. లెఫ్ట్ సర్కిల్ లో మళ్ళీ ఏముంది, మనకి 1 అనేది ఉంది, 1 తో కంపేర్ చేస్తాం. సో 1 అనేది 3 కన్నా కూడా పెద్దగా ఉంది. సో ఆబ్వియస్లీ రైట్ సైడ్ వచ్చేసింది. రైట్ సైడ్ ఆల్రెడీ మీకు 2 అనే నోడ్ ఉంది. సో 2 తో మళ్ళీ కంపేర్ చేయాలి. 2 తో కంపేర్ చేసినప్పుడు 3 అనేది పెద్దగా ఉంది. సో 3 అనేది రైట్ సైడ్ వచ్చింది అనమాట. సో అదే విధంగా 6 ని కంపేర్ చేస్తాం 4 తో. సో పెద్దగా ఉంది కాబట్టి ఇటు సైడ్ ఏ నోట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ రైట్ సైడ్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ 5 అనేది కంపేర్ చేయాలి రూట్ నోడ్ తో, పెద్దగా ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చింది. కానీ రైట్ సైడ్ ఆల్రెడీ 6 అనేది ఉంది కాబట్టి మళ్ళీ ఈ 6 తో 5 ని కంపేర్ చేస్తాం. 5 ని 6 తో కంపేర్ చేసినప్పుడు 5 అనేది 6 కన్నా చిన్నది. సో లెఫ్ట్ సైడ్ ప్లేస్ అయింది. నెక్స్ట్ 7 అనేది తీసుకున్నాం. 7 మళ్ళీ ఏం చేయాలి, రూట్ నోడ్ లో ఉన్న వాల్యూతో కంపేర్ చేయాలి. రూట్ నోడ్ లో ఉన్న వాల్యూ 4, మనం తీసుకున్నది 7. సో ఆబ్వియస్లీ ఏమైందనమాట, రైట్ సైడ్ వచ్చేస్తున్న విషయం తెలుసు. సో రైట్ సైడ్ ఆల్రెడీ 6 ఉంది, 6 తో కంపేర్ చేసాం. 7 అనేది పెద్దది, అంటే ఏమవుతుంది అనమాట, 7 అనేది 6 కి రైట్ సైడ్ ప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా ఏం చేస్తాం, బైనరీ సెర్చ్ ట్రీ ఫామ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఉంది కదా, లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఏమొస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని ఏ వాల్యూతో మీరు కంపేర్ చేసినా సరే 4 అనే వాల్యూ కన్నా కూడా చిన్నగానే ఉంటాయి. చూడండి, 1 4 కన్నా చిన్నది, 2 4 కన్నా చిన్నది, 3 4 కన్నా చిన్నది. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏ వాల్యూ కంపేర్ చేసినా సరే ఆ పేరెంట్ నోడ్ కన్నా కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి నోడ్ చిన్నగానే ఉంటుంది. ఈ నోడ్ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది. సో 1 2 3 కన్నా 4 పెద్దదే. ఇక నెక్స్ట్ రైట్ సైడ్ సబ్ ట్రీ కంపేర్ చేశారనుకోండి, ఎలా ఉండాలి, మీరు ఏదైతే పేరెంట్ నోడ్ అని తీసుకుంటారో ఆ పేరెంట్ నోడ్ లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ ట్రీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ లో ఉన్న వాల్యూ కన్నా కూడా చిన్నగా ఉండాలి. 6 తో కంపేర్ చేస్తే 4 చిన్నది, 5 తో కంపేర్ చేస్తే 4 చిన్నది, అండ్ 7 తో కంపేర్ చేస్తే 4 చిన్నది. సో ఓవరాల్ అండ్ ఇది ఓకే. మరి ఇదే రూల్ అనేది 1 తో కూడా సాటిస్ఫై చేయాలి. 1 కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు, వెల్ అండ్ గుడ్. బట్ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి రూల్ ప్రకారం ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ నోట్స్ కన్నా కూడా 1 అనేది పెద్దగా ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఏ నోట్స్ లేవు కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు. మరి రైట్ సైడ్ నోట్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ నోట్స్ కన్నా కూడా 1 అనేది ఎలా ఉండాలి, చిన్నగా ఉండాలి. రైట్ సైడ్ ఏమన్నా చూడండి, 2 3 కన్నా 1 చిన్నదిగా.
అండ్ రైట్ సైడ్ సబ్ ట్రీ కంపేర్ చేస్తే ఇక్కడ 6 ఉంది. 6 కన్నా లెఫ్ట్ చైల్డ్ సబ్ ట్రీలో ఉన్న నోట్స్ ఎలా ఉండాలి, ఐ మీన్ చిన్నగా ఉండాలి. 6 తో కంపేర్ చేస్తే 5 చిన్నదిగా. అండ్ రైట్ సైడ్ లో ఉన్న నోట్స్ ఎలా ఉండాలి, పెద్దగా ఉండాలి. 7 తో కంపేర్ చేస్తే 6 చిన్నదిగా, 7 పెద్దదిగా. సో ఓవరాల్ గా ఇది ఏమైందన్నమాట, బైనరీ సెర్చ్ ట్రీ ని ఫామ్ చేసాం. ఎలా ఈ నోట్స్ తీసుకొని ఆ రూల్ ఫాలో అవుతూ ఏ విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్టింగ్ ఆపరేషన్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. ఇక నెక్స్ట్ ఆపరేషన్ చూడండి, థర్డ్ ఆపరేషన్ ఏంటి, డిలీట్ ఆపరేషన్. ఓకేనా, ఫస్ట్ ఆపరేషన్ ఏం చూసాం, సర్చింగ్ ఆపరేషన్ చూసాం. నెక్స్ట్ ఆపరేషన్ ఏం చూసాం, ఇన్సర్టింగ్ ఆపరేషన్ చూసాం. ఇక థర్డ్ వన్ ఏంటంటే డిలీట్ ఆపరేషన్. ఎప్పుడైతే మనం డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామో, ఈ డిలీట్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, ఆల్రెడీ నా దగ్గర ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఉంది. ఆ బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న ఏదో ఒక నోడ్ని నేను డిలీట్ చేస్తున్నాను అని అర్థం. ఓకేనా, ఇలా నోడ్ని మనం డిలీట్ చేస్తున్నాము అంటే మనం 3 కేటగిరీస్లో మనం నోడ్ని డిలీట్ చేయాలి. ఓకేనా, సో ఆ 3 కేటగిరీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఎటువంటి చైల్డ్ లేని నోడ్ని డిలీట్ చేయడం, నో చైల్డ్ నోడ్ డిలీషన్. సెకండ్ వన్ సింగిల్ చైల్డ్ నోడ్ డిలీషన్. థర్డ్ వన్ 2 child node deletion, single child node, 2 child node deletion. నేను చెప్తాను, మనం నెక్స్ట్ పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటంటే డిలీట్ ఆపరేషన్. ఈ డిలీట్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు 3 కేటగిరీస్లో ఒక బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న నోడ్స్ని డిలీట్ చేస్తాం. అదేంటి అంటే, ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ని డిలీట్ చేయడం ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ, ఒక చైల్డ్ నోడ్ మాత్రమే ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం. ఒక చైల్డ్ నోడ్ మాత్రమే ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే, ఇలా ఉందనుకోండి, ఇది ఒక పేరెంట్ నోడ్. ఈ పేరెంట్ నోడ్కి అయితే లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఉంటుంది లేదా రైట్ చైల్డ్ నోడ్ ఉంటుంది, ఏదో ఒకటే ఉంటుంది, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. ఇటువంటి చైల్డ్ నోడ్ని డిలీట్ చేయడం ఒక కేటగిరీ. ఇక్కడ చూడండి, ఈ నోడ్ ఉందా, ఈ నోడ్కి ఎటువంటి చైల్డ్ నోడ్ లేదు, ఇటువంటి నోడ్ని డిలీట్ చేయడం రెండో కేటగిరీ. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే, ఈ నోట్ తీసుకున్నప్పుడు దీనికి లెఫ్ట్ రైట్ 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయనుకోండి, ఇటువంటి నోడ్ని డిలీట్ చేయడం థర్డ్ కేటగిరీ. ఓకేనా, డిలీట్ ఆపరేషన్ అనేది మనం 3 కేటగిరీస్లో పర్ఫామ్ చేస్తాం. నో చైల్డ్ నోడ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ నా దగ్గర ఇలా ఉన్నాయనుకోండి, నో చైల్డ్ నోడ్ అనగానే ఏమవుతుంది, ఏ నోట్ చైల్డ్ నోడ్ అవుతుంది, 1 2 3 4 ఇలా ఇచ్చాను. ఓకే, 1కి చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, 2కి చైల్డ్ నోడ్ ఉంది ఒకటి, 3కి ఎటువంటి చైల్డ్ నోడ్ లేదు, అంటే ఫస్ట్ కేటగిరీలోకి 3 అనే నోడ్ వస్తుంది, 4కి ఎటువంటి చైల్డ్ నోడ్ లేదు, సో ఫస్ట్ కేటగిరీలోకి 4th నోడ్ కూడా వస్తుంది. ఇక సెకండ్ కేటగిరీ ఏం చెప్తాను, సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయడం. సేమ్ ట్రీని తీసుకుంటున్నాను నేను, ఇదిగోండి ఇలా ఉన్నాయి. సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయడం, 1 2 3 4. 1కి ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 2కి ఎన్ని చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటే ఉంది. 3కి ఉన్నాయా, లేదు. కాబట్టి ఇక్కడ సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ ఏంటి అంటే 2 అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏ ఆపరేషన్ ఏ నోడ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం, 2 అనే నోడ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక థర్డ్ కేటగిరీ ఏంటంటే 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేయడం, 1 2 3 4. ఇక్కడ 2కి ఒక చైల్డ్ ఉంది, 3కి అసలు చైల్డ్స్ లేవు. నేను ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఏం చెప్తాను, 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేయడం అంటే ఏంటన్నమాట, 1ని డిలీట్ చేయడం. ఓకేనా, సో బైనరీ సెర్చ్ ట్రీలో మనం డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు 3 కేటగిరీస్లో పర్ఫామ్ చేస్తాం. ఏంటా 3 కేటగిరీస్ అంటే, ఎటువంటి చైల్డ్ నోడ్, ఒక నోడ్ని తీసుకుంటే ఆ నోడ్కి ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ని డిలీట్ చేయడం ఫస్ట్ కేటగిరీ. ఇలా ట్రీ తీసుకుంటే కనుక ఈ ట్రీలో ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్స్ ఏమున్నాయి, 4 అనే నోడ్ ఉంది, 3 అనే నోడ్ ఉంది. సో ఇవి రెండు కూడా ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్స్. అంటే ఈ రెండింటిని డిలీట్ చేయాలంటే ఒక టైప్లో డిలీట్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటి, సింగిల్ చైల్డ్ అన్న నోడ్. సింగిల్ చైల్డ్ అంటే అది రైట్ సైడే ఉండాలి లెఫ్ట్ సైడే ఉండాలని రూల్ లేదు. సపోజ్ ఇది రైట్ సైడ్ ఉంది, ఈ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఉన్నా సరే సింగిల్ నోడే కదా. ఇది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ మాత్రమే ఉండాలి, నోడ్ అనేది ఉండాలి. అలా ఉన్న పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ని డిలీట్ చేయడం సెకండ్ కేటగిరీ. ఇక థర్డ్ కేటగిరీ ఏంటి అంటే, బోత్ చైల్డ్స్ ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం.
ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, దీనికి 2 ఉన్నాయి, లెఫ్ట్ చైల్డ్ ఉంది, రైట్ చైల్డ్ ఉంది. సో ఈ కేటగిరీలో ఏం చేస్తాం, 1 అనేదాన్ని ఎలా డిలీట్ చేస్తాం చూస్తాం. ఓకే కదా. సో బైనరీ సెర్చ్ ట్రీలో మనం డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే 3 కేటగిరీస్ లో పర్ఫామ్ చేస్తాం. ఆ 3 కేటగిరీస్ ఏంటి అంటే ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ని డిలీట్ చేయడం, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ 1 చైల్డ్ ఉన్న నోడ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక చైల్డ్ మాత్రమే ఉండాలి, అటువంటి పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం. థర్డ్ కేటగిరీ ఏంటి అంటే 2 చైల్డ్స్ అంటే బోత్ లెఫ్ట్ చైల్డ్ ఉండాలి, రైట్ చైల్డ్ ఉండాలి, అటువంటి పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం థర్డ్ కేటగిరీ. ఇక ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఏదో ఒక బైనరీ ట్రీ తీసుకుందాం. ఇక్కడ 5 2 1 4 ఇది బైనరీ సెర్చ్ ట్రీ కదా. రూట్ నోడ్ తో కంపేర్ చేస్తే లెఫ్ట్ సబ్ ట్రీ అంటే ఇది ఏమున్నాయి, లెఫ్ట్ లో 1 2 3 4, ఈ 1 2 3 4 అన్ని కూడా 5 కన్నా చిన్నవి. రైట్ సబ్ ట్రీలో 6 7 ఉన్నాయి, ఈ 6 7 కన్నా రూట్ నోడ్ లో ఉన్న 5 చిన్నవి. ఈ లెఫ్ట్ సైడ్ అన్నిటితో కంపేర్ చేస్తే 5 అనేది పెద్దది. సో నెక్స్ట్ 2 కంపేర్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ అన్న 2 పెద్దది, రైట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ అన్న 2 చిన్నది. 7 లెఫ్ట్ సైడ్ లో ఒకే ఉంది, సో 6 తో కంపేర్ చేస్తే పెద్దది. అండ్ 5 తో కంపేర్ చేస్తే 7 రైట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ అన్నిటికన్నా తో కంపేర్ చేస్తే 5 అనేది చిన్నది. సో ఓవరాల్ ఇది ఏంటంటే బైనరీ సెర్చ్. ఇప్పుడు మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ ఏంటి, డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు నేను ఏం చెప్తున్నాను, మనం 3 కేటగిరీస్ లో పర్ఫామ్ చేస్తాం. అంటే ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ ని డిలీట్ చేయడం ఒకటి, ఒక సింగిల్ చైల్డ్ నోడ్ అంటే ఇదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ పేరెంట్ నోడ్ ని డిలీట్ చేయడం సెకండ్ కేటగిరీ, బోత్ చైల్డ్స్ ఉన్న నోడ్ ని డిలీట్ చేయడం అనేది థర్డ్ కేటగిరీ. ఓకే కదా. సో ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ చూద్దాం, నో చైల్డ్ నోడ్ డిలీషన్. ఓకే, ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ ని డిలీట్ చేయడం. ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్స్ ఏమున్నాయి, ఇందులో 1 ఉంది, 1 కి ఎటువంటి చైల్డ్ నోడ్ లేదు. నెక్స్ట్ 3 ఉంది, 3 కి ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేదు. నెక్స్ట్ 6 ఉంది, 6 కి ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేదు. సో ఎటువంటి చైల్డ్ నోడ్స్ లేని నోడ్స్ ఏమున్నాయి, 1 3 6. సో ఇప్పుడు మనం ఇందులో వేటినైనా సరే డిలీట్ చేయవచ్చు. అది ఎలా డిలీట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అనే నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను ఈ బైనరీ సర్కిల్లో. 3 అనే దానికి ఎటువంటి చైల్డ్ నోడ్ లేదు కాబట్టి ఇప్పుడు 3ని మనం డిలీట్ చేయాలి అంటే సింపుల్గా ఎలా చేస్తాము అంటే ఈ 3 అనేది దేని యొక్క చైల్డ్ నోడ్, 4 యొక్క చైల్డ్ నోడ్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా పాత్ అండ్ అడ్రస్ పార్ట్స్. సో ఈ నోడ్ లో ఏముంది, 4 అనే డేటా ఉంది, దీనికి లెఫ్ట్ సైడ్ అడ్రస్ ఉంటుంది, రైట్ సైడ్ అడ్రస్ ఉంటుంది. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఎక్కడ అంటే బైనరీ ట్రీ రిప్రజెంటేషన్. ఒక బైనరీ ట్రీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాము, ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ నోడ్స్, నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా పాత్ అండ్ అడ్రస్ పార్ట్స్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న అడ్రస్ లో ఈ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ చైల్డ్ యొక్క నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది, అండ్ రైట్ సైడ్ ఉన్న అడ్రస్ లో ఆ నోడ్ యొక్క రైట్ సైడ్ ఉన్న చైల్డ్ యొక్క నోడ్ అనే అడ్రస్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ అవుతుంది. ఆ విధంగా లింక్డ్ లిస్ట్ లో మనం రిప్రజెంట్ చేస్తాము అని నేర్చుకున్నాం. ఓకే కదా. సో ఇప్పుడు ఏమైందనమాట, 4th అనే నోడ్కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది చైల్డ్ నోడ్ 3 కాబట్టి ఈ 4 యొక్క లెఫ్ట్ సైడ్ అడ్రస్ లో దేని యొక్క అడ్రస్ ప్లేస్ అయింది, ఇప్పుడు మనకి ఈ ట్రీ ప్రకారం 3 నోడ్ అనే నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అయింది. అప్పుడే కదా ఈ 3 వచ్చి లెఫ్ట్ సైడ్ లింక్ అవుతుంది. ఓకే, సో ఈ 4 అనే నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ లో 3 అనే నోడ్ యొక్క అడ్రస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే నా వర్క్ ఏంటి, ఇప్పుడు సింగిల్ నోడ్ ఉన్న ఈ 3 అనే నోడ్ యొక్క అంటే ఎటువంటి చైల్డ్ నోడ్ లేని ఈ 3 అనే నోడ్ ని డిలీట్ చేయడం నా వర్క్. ఈ 3 అనే నోడ్ దేని యొక్క చైల్డ్ నోడ్, 4 అనే పేరెంట్ నోడ్ యొక్క చైల్డ్ నోడ్. సో మనం బైనరీ ట్రీని ఫామ్ చేసేటప్పుడే నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా పాత్ అండ్ అడ్రస్ పార్ట్స్. ఆ డేటా పాత్ లో ఆ నోడ్ లో లెఫ్ట్ సైడ్ లో దేని యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుందంటే దాని యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఈ 3 అనేది 4 యొక్క లెఫ్ట్ సైడ్ లో ఉంది అంటే దాని అర్థం ఏంటి, యాక్చువల్ గా 4th అనే నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్ లో దేని యొక్క అడ్రస్ ప్లేస్ అవ్వడం వల్ల ఈ 3 అనేది లెఫ్ట్ సైడ్ 4 అనే నోడ్ కి లెఫ్ట్ సైడ్ లో జాయింట్ అవుతుంది అంటే 3 అనే నోడ్ యొక్క అడ్రస్ ని మెయింటైన్ చేయడం ద్వారా ఈ 3 అనే నోడ్ అనేది 4 యొక్క లెఫ్ట్ సైడ్ లో ప్లేస్ అవుతుంది. ఓకే కదా. సో ఇప్పుడు మన వర్క్ ఏంటి, 3 అనే నోడ్ ని డిలీట్ చేయడం. ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తామంటే ఈ 3 అనే 4 యొక్క లెఫ్ట్ సైడ్ లో ఏదైతే 3 అనే నోడ్ యొక్క అడ్రస్ మెయింటైన్ అవుతుందో ఇక్కడ నేను
ఆ అడ్రస్ని డిలీట్ చేసి నల్ వాల్యూని ప్లేస్ చేస్తాను. ఎప్పుడైతే నల్ వాల్యూని ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ 3 అనే నోడ్ ఏమవుతుంది, ఆ లింక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను నల్ వాల్యూని ప్లేస్ చేశాను కాబట్టి ఈ 3 అనే నోడ్ అనేది ఆ ట్రీ నుండి డిలీట్ అయిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ డిలీషన్ ఆఫ్ ఏ డిలీషన్ ఆఫ్ ఏ నోడ్ విచ్ హ్యాస్ నో చైల్డ్ నోడ్స్. ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ని డిలీట్ చేయాలి అంటే ఒక సింపుల్గా చెప్పాలి అంటే దాని పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ నోడ్లో దాని యొక్క అడ్రస్ అంటే ఆ చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడైతే మెయింటైన్ అవుతుందో ఆ అడ్రస్ మెయింటైన్ అయ్యే ప్లేస్లో సింపుల్గా నల్ వాల్యూని ప్లేస్ చేయడం ద్వారా ఆ నోడ్ని మనం డిలీట్ చేసేయచ్చు. ఇదే 3 అనే వాల్యూ రైట్ సైడ్ ఉందనుకోండి, యాజ్ పర్ రూల్ రైట్ సైడ్ ఉండదు. ఎందుకంటే 3ని కంపేర్ చేస్తే 4 కన్నా చిన్న కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ అవుతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నోడ్ రైట్ సైడ్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఈ 3 అనే ఈ రైట్ సైడ్ ఉన్న నోడ్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలనుకున్నాం కాబట్టి రైట్ సైడ్ ఉన్న అడ్రస్ ఏం చేస్తాం, నల్ వాల్యూని ప్లేస్ చేస్తాం. బట్ ఈ 3 అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం, ఆ 4 యొక్క లెఫ్ట్ సైడ్ నల్ వాల్యూని ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే మనం నల్ వాల్యూ అడ్రస్ తీసేసి నల్ వాల్యూని ప్లేస్ చేస్తామో వెంటనే ఆ 3 అనేది నోడ్ అనేది ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్స్ ఇంకా ఉన్నాయిగా, 1 అని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎలా డిలీట్ చేయాలో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు 1 అని డిలీట్ చేయాలంటే ఏం చేయాలన్నమాట, 1 యొక్క పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. 1కి పేరెంట్ నోడ్ ఏది, 2. ఇప్పుడు 2లో 2 అనేది దానికి 1 అనేది ఏ సైడ్ ఉన్న చైల్డ్ నోడ్, లెఫ్ట్ సైడ్ ఉన్న చైల్డ్ నోడ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 అనేది ఇదే కదా, 2 నోడ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అడ్రస్ ఉంటుంది, రైట్ సైడ్ అడ్రస్ ఉంటుంది. 2 అనే నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ అడ్రస్ లో ఏం ప్లేస్ అయి ఉంటుంది, 1 అనే నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నా వర్క్ ఏంటి, 1 అనే నోడ్ని డిలీట్ చేయడం. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే 1 అనే నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ మెయింటైన్ అవుతుందో అక్కడ ఆ 1 అనే నోడ్ యొక్క అడ్రస్ డిలీట్ చేసి నల్ వాల్యూని ప్లేస్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 1 అనే నోడ్ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 6 అనే నోడ్ డిలీట్ చేయాలనుకోండి. ఇప్పుడు 6 అనే నోడ్ 7 అనే నోడ్కి ఎక్స్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. 6 అనే నోడ్ 7 అనే నోడ్ చైల్డ్ నోడే కదా. సో దాని పేరెంట్ నోడ్ యొక్క ఏ పార్ట్లో ఉందో ఆ పార్ట్లో ఏం చేస్తారు, దాని యొక్క అడ్రస్ పార్ట్లో ఏం చేస్తారు, ఆ పేరెంట్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ యొక్క అడ్రస్లో నల్ వాల్యూని ప్లేస్ చేస్తారు. ఆ విధంగా 6 అనేది డిలీట్ అయిపోతుంది. ఓవరాల్గా ఈ డిలీషన్ దేనికి సంబంధించింది అంటే ఒక నోడ్, ఏ నోడ్, ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయడం నేర్చుకున్నాం. ఎలా డిలీట్ చేయాలి అంటే దాని పేరెంట్ నోడ్లో ఈ చైల్డ్ నోడ్ అనేది ఏ సైడ్ ఉందో ఆ సైడ్ అడ్రస్ పార్ట్లో దాని అంటే ఈ చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ని ఆ పేరెంట్ నోడ్ ఎట్ సైడ్ మెయింటైన్ చేస్తుందో ఆ మెయింటైన్ చేసే అడ్రస్ పార్ట్లో సింపుల్గా దాని అడ్రస్ తీసేసి నల్ వాల్యూ ప్లేస్ చేయడం ద్వారా ఆ ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ని మనం డిలీట్ చేసేయచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ కేటగిరీ. ఇక సెకండ్ కేటగిరీ చూడండి, సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయడం. సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న నోడ్స్ దే ట్రీలో సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న నోడ్స్ అంటే ఏమొస్తాయి, 4, 5 తీసుకున్నాం అనుకోండి, దీనికి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, అది రాదు. 2 తీసుకున్నాం అనుకోండి, దీనికి 1, 4 ఉంది, సో అది రాదు. 7 తీసుకున్నాం అనుకోండి, 6 ఒకటే ఉంది. అంటే సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ ఇక్కడ డిలీట్ చేసేది ఏంటి అంటే 7ని డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ 4 చూడండి, 4కి లెఫ్ట్ సైడ్లో ఒక నోడ్ ఉంది, కేవలం ఒకే చైల్డ్ నోడ్ ఉంది, అంటే 4ని కూడా డిలీట్ చేయొచ్చు. ఓకేనా? సో సెకండ్ కేటగిరీ ఏంటి అంటే సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ని ఎలా డిలీట్ చేయాలి. సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్స్ అంటే అయితే లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు లేదా రైట్ సైడ్ అవ్వచ్చు, ఏదో ఒక చైల్డ్ మాత్రమే ఉండాలి. అలా ఏదో ఒక చైల్డ్ మాత్రమే ఉన్న పేరెంట్ నోడ్ని ఎలా డిలీట్ చేయాలో నేర్చుకుంటాం. ఓకేనా? సో సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్స్ ఏమున్నాయి ఈ ట్రీలో అంటే 7 ఉంటుంది, 4 ఉంటుంది. సో 7ని కానీ 4ని కానీ డిలీట్ చేయడం ఎలా, 7ని కానీ 4ని కానీ డిలీట్ చేయాలి అంటే మీరు ఏ సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పేరెంట్ నోడ్ యొక్క పేరెంట్ నోడ్ ఏంటో చూసుకోవాలి. 7 యొక్క పేరెంట్ నోడ్ ఏంటి, 5. ఓకే కదా? సో ఈ 5 అని ఎప్పుడైతే అన్నామో ఎలా ఉంటుందన్నమాట, ఇదిగోండి నోడ్ అనగానే డేటా పార్ట్ అడ్రస్ పార్ట్ ఉంది. ఈ 7 అనే నోడ్ రైట్ సైడ్ లింక్ పై ఉంది అంటే ఈ 7 అనే నోడ్ యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన వర్క్ ఏంటి, 7 అనే నోడ్ని డిలీట్ చేయడం. ఎందుకోసం అంటే సింగిల్ నోడ్ ఉన్న చైల్డ్ని నేను డిలీట్ చేస్తున్నాను కాబట్టి. సో 7 అనే నోడ్ 5 అనే నోడ్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి దాని యొక్క రైట్ సైడ్ 7 అనే నోడ్ యొక్క అడ్రస్ 5 అనే నోడ్లో రైట్ సైడ్ కదా మెయింటైన్ అవుతుంది. ఈ రైట్ సైడ్ మెయింటైన్ అవుతూ ఉన్న ఆ అడ్రస్ పార్ట్లో ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీని యొక్క చైల్డ్ నోడ్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక అడ్రస్ ప్లేస్ అవుతుంది, ఇప్పటివరకు 7 అనే నోడ్ యొక్క అడ్రస్ ఉంది.
ఈ 7 అనే నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్లో నేను 6 అనే నోడ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేస్తాను. ఎప్పుడైతే 7 అనే నోడ్ యొక్క అంటే దీని పేరెంట్ నోడ్లో దేని పేరెంట్ నోడ్లో మనం 7 అనే నోడ్ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాం. 7 అనే నోడ్ని డిలీట్ చేయాలి అంటే దాని పేరెంట్ నోడ్ ఏదో చూసుకొని ఆ పేరెంట్ నోడ్లో దీని యొక్క అడ్రస్ ఏ సైడ్ అయితే మెయింటైన్ అవుతుందో ఆ అడ్రస్ ప్లేస్లో ఈ 7 అనే నోడ్ యొక్క అంటే ఏ నోడ్ అయితే మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ నోడ్ యొక్క చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయడం. ఏంటి సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి అంటే ఆ నోడ్ యొక్క పేరెంట్ నోడ్ని తీసుకొని ఆ పేరెంట్ నోడ్లో ఈ సింగిల్ చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్లో దాని యొక్క చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేయడం ద్వారా ఈ సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న పేరెంట్ నోడ్ని మనం ఆ ట్రీ నుండి డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు 5 అనే రైట్ సైడ్ పార్ట్లోనే కదా 7 యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది. నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఈ 7 అనే అడ్రస్ ఏదైతే ప్లేస్ అయిందో దాని ప్లేస్లో 6 అనే నోడ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేస్తాను. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ 7 అనే నోడ్ డిలీట్ అయిపోయి ఈ ప్లేస్లోకి 6 అనే నోడ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అన్నమాట, సింగిల్ నోడ్ ఉన్న నోడ్ని సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయొచ్చు, పేరెంట్ నోడ్ని డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా 4ని డిలీట్ చేయాలి అని అనుకున్నాం. 4 కూడా సింగిల్ చైల్డ్ నోడే కదా ఉంది. అంటే ఏం చేయాలన్నమాట, దీని యొక్క పేరెంట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఏ యొక్క అడ్రస్ పార్ట్లో 2 అనే పేరెంట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఒక అడ్రస్ పార్ట్లో 4 అనే చైల్డ్ యొక్క అడ్రస్ ఉంది. అప్పుడే కదా ఈ రెండు నోడ్లు కనెక్ట్ అవుతాయి. ఓకే, సో 2 అనే పేరెంట్ నోడ్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ లో ఉంది కాబట్టి రైట్ సైడ్ ప్లేస్ అయింది. సో 2 అనే నోడ్ యొక్క రైట్ సైడ్ పార్ట్లో 4 అనే నోడ్ యొక్క అడ్రస్ ఉంది. కానీ నేను 4 అనే నోడ్ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్లేస్ లో 3 అనే దాని యొక్క చైల్డ్ నోడ్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ ని ప్లేస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ 2 అనే ఏదైతే నోడ్ ఉందో ఈ 2 అనే నోడ్ యొక్క 4 అనే నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తుందో ఆ ప్లేస్ లో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే 3 అనే నోడ్ యొక్క అడ్రస్ ని ప్లేస్ చేస్తాను. ఆ విధంగా ఏమవుతుందన్నమాట, 4 అనే నోడ్ డిలీట్ అయిపోయి ఆ ప్లేస్ లోకి 3 అనే నోడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ని సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయొచ్చు. సింపుల్గా సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఏ సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నామో ఆ పేరెంట్ నోడ్ యొక్క పేరెంట్ నోడ్ ఏదో చూసుకొని ఆ దాని యొక్క అడ్రస్ పార్ట్లో అంటే ఈ ఏదైతే మీరు సింగిల్ నోడ్ ఉన్న చైల్డ్ని డిలీట్ చేయాలని నోడ్ని డిలీట్ చేయాలనుకున్నారో ఆ నోడ్ యొక్క అడ్రస్లో మీరు డిలీట్ చేసే నోడ్ యొక్క చైల్డ్ నోడ్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే దాని యొక్క అడ్రస్ చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఏమవుతుందన్నమాట, ఆ నోడ్ సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ డిలీట్ అయిపోయి ఆ చైల్డ్ నోడ్ అనేది ఆ ప్లేస్లోకి ప్లేస్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ చైల్డ్ ఉన్న నోడ్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ ఏంటి, 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని ఎలా డిలీట్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని ఎలా డిలీట్ చేయాలి. థర్డ్ కేటగిరీ, ఫస్ట్ చూస్తాం, సెకండ్ చూస్తాం. ఇక 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని ఎలా డిలీట్ చేయాలి అంటే 2 చైల్డ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ బైనరీ సెర్చ్ ట్రీకి ఇన్ఆర్డర్ అనే దాన్ని రాసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనకి ట్రావర్సింగ్ టెక్నిక్స్ లో వన్ ఆఫ్ ది టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఆర్డర్ అని తెలుసు. ఇన్ఆర్డర్ ఏ రూల్ ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్ని విజిట్ చేస్తుంది, దాని తర్వాత రూట్ని విజిట్ చేస్తుంది, దాని తర్వాత రైట్ సైడ్ ఉన్న నోడ్ని విజిట్ చేస్తుంది. ఈ విషయం మనకు తెలుసు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒక బైనరీ సెర్చ్ ట్రీలో 2 చైల్డ్ నోడ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి అంటే ముందుగా ఆ బైనరీ సెర్చ్ ట్రీకి మనం ఇన్ఆర్డర్ అనే దాన్ని ఫామ్ చేసుకోవాలి. 2 చైల్డ్ నోడ్స్ ఉన్న నోడ్స్ని డిలీట్ చేయడం అంటే ఇక్కడ ఏ నోడ్స్ మనం డిలీట్ చేయొచ్చు, 5 కి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, సో నేను 5ని డిలీట్ చేయొచ్చు. 2కి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, సో నేను 2ని డిలీట్ చేయొచ్చు. 7కి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయా, లేవు. 1కి లేదు. 4కి కూడా 2 చైల్డ్స్ లేవు. కాబట్టి ఇక 2 చైల్డ్ నోడ్స్ ఉన్న నోడ్స్ ఏమున్నాయి, 5 ఉంది, 2 ఉంది. సో 5ని కానీ 2ని కానీ డిలీట్ చేయాలి అంటే 2 చైల్డ్స్ ఉన్న నోడ్స్ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ బైనరీ సెర్చ్ ట్రీకి ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే ఇన్ఆర్డర్ని ఫామ్ చేసుకోవాలి. ఇన్ఆర్డర్ రూల్ ప్రకారం మనకి ఏ విషయం తెలుసు, ఫస్ట్ లెఫ్ట్ని విజిట్ చేస్తుంది, దాని తర్వాత రూట్ని విజిట్ చేస్తుంది, దాని తర్వాత రైట్ని విజిట్ చేస్తుంది అని తెలుసు. సో దాని ప్రకారం ఏమేమి నోడ్స్ని విజిట్ చేస్తుందో ముందు చూసేద్దాం. సో ఫస్ట్ ఏం విజిట్ చేస్తుంది, లెఫ్ట్. సో 5కి లెఫ్ట్ ఏముంది, 2 ఉంది, కానీ 2కి కూడా లెఫ్ట్ ఇంకోటి ఉంది కదా. సో ఫస్ట్ విజిట్ చేసేది 1. దాని తర్వాత 1కి ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమీ లేదు. సో బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చినప్పుడు లెఫ్ట్, దాని తర్వాత రూట్, దాని తర్వాత రైట్.
సో లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. మన రైట్ సైడ్ రావాలి అంటే ముందుగా ఏమవుతుంది అనమాట, ఆ పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్లో ఉన్న వాల్యూ విజిట్ అయిపోతుంది 2. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్లో రైట్ రావాలి కాబట్టి రైట్ వచ్చింది. ఈ రైట్ లో కూడా మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ, మళ్ళీ ఆర్డర్ చూసుకోవాలి, లెఫ్ట్ రూట్ రైట్. సో 4 లెఫ్ట్ ఏమైనా ఉందా లేదా చూడాలి, ఉంది కాబట్టి 3 విజిట్ అవుతుంది. దాని తర్వాత 4 విజిట్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వస్తాం, 2 అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, రూట్కి వస్తాం. రూట్ ఎంత లెఫ్ట్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ ఏంటి, రూట్ విజిట్ అవ్వాలి. రూట్లో ఉన్న వాల్యూ 5. నెక్స్ట్ ఏం చేస్తాం, రైట్ సైడ్ పార్ట్కి వస్తాం. మళ్ళీ రైట్ సైడ్ పార్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ పర్ రూల్ దీన్ని ఫాలో అవ్వాలి, లెఫ్ట్ రూట్ రైట్. సో రైట్ సైడ్ లో ఈ నోట్కి లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో 6 ఉంది. సో 6 నెక్స్ట్ ఏమీ లేవు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ నోడ్ 7. అంటే ఈ బైనరీ సెర్చ్ ట్రీ మనం ఇన్ఆర్డర్ని కనుక ఫాలో అయితే ఆ నోట్స్ లో అంటే ఈ బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న నోట్స్ ని విజిట్ చేసే ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ 1 విజిట్ చేస్తుంది, దాని తర్వాత 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4, దాని తర్వాత 5, దాని తర్వాత 6, దాని తర్వాత 7. ఇలా నోట్స్ ని విజిట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంటికి మన వర్క్ ఏంటి, 2 చైల్డ్ నోట్స్ ఉన్న పేరెంట్ నోట్ ని డిలీట్ చేయడం. 2 చైల్డ్ నోట్స్ ఉన్న పేరెంట్ నోట్స్ ఏమున్నాయి అంటే 5 ఉంది, 2 ఉంది. సో 5 కానీ 2 కానీ డిలీట్ చేయాలి అంటే 2 చైల్డ్ నోట్స్ ఉన్న పేరెంట్ నోట్ ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీకి నేను ఏం రాయాలంటే ఇన్ఆర్డర్ ని రాయాలి. సో అదిగోండి ఈ ట్రీకి నేను ఇన్ఆర్డర్ రాస్తాను. ఇన్ఆర్డర్ ప్రకారం విజిట్ చేసే ఆర్డర్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు మన వర్క్ ఏంటి, 2 చైల్డ్ నోట్స్ ఉన్న పేరెంట్ నోట్ ని డిలీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ని డిలీట్ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు 2 ని డిలీట్ చేయాలి అంటే ఈ 2 ప్లేస్ లోకి 2 ని ఎలా డిలీట్ చేస్తామంటే 2 యొక్క ఇన్ఆర్డర్ లో సక్సెసర్ ఏముందో చూసుకోవాలి. సక్సెసర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఆర్డర్ రాసేసిన తర్వాత ఆ ఆర్డర్ లో ఏదైనా ఒక నోట్ యొక్క సక్సెసర్ ఏంటి అంటే దానికి రైట్ సైడ్ ఉన్న పార్టీ దాని యొక్క సక్సెసర్ అంటాం, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్టీ దాని యొక్క ప్రెడిసర్ అంటాం. ఇప్పుడు 2 యొక్క సక్సెసర్ అని అనగానే ఏమొస్తుంది, 3 వస్తుంది. ఓకే కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే 2 చైల్డ్ నోట్స్ అన్న పేరెంట్ నోట్ ని డిలీట్ చేయాలంటే ముందుగా దాని యొక్క ఇన్ఆర్డర్ ప్రకారం సక్సెసర్ ఏమొస్తుందో చూసుకోవాలి. ఇన్ఆర్డర్ రాసేసాను నేను, ఈ ఇన్ఆర్డర్ ప్రకారం సక్సెసర్ ఏమొస్తుందని తెలిసింది, నాకు 3 వస్తుందని తెలిసింది. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ 2 అనే నోట్ యొక్క అడ్రస్ దేని ఎక్కడ మెయింటైన్ అవుతుందో ఆ అడ్రస్ ప్లేస్లో ఈ 2 అనే నోట్ యొక్క సక్సెసర్ ఏదైతే ఉందో ఆ సక్సెసర్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేయాలి. అంటే ఈ 2 అనే నోట్ యొక్క అడ్రస్ ఎక్కడ మెయింటైన్ అవుతుంది, 5 అనే నోట్ యొక్క లెఫ్ట్ సైడ్లో మెయింటైన్ అవుతుంది. అంతే కదా. ఈ నోట్ ఎలా ఉంటుంది, 5 అనే నోట్ లింక్ లిస్ట్లో రాస్తే 5 దీనికి లెఫ్ట్ సైడ్ అడ్రస్, రైట్ సైడ్ అడ్రస్. లెఫ్ట్ సైడ్ దేని యొక్క అడ్రస్, లెఫ్ట్ సైడ్ ఉన్న నోట్ యొక్క అడ్రస్. లెఫ్ట్ సైడ్ ఉన్న నోట్ ఏంటి, 2 అంటే ఇక్కడ 2 యొక్క అడ్రస్ ఉంది. ఇప్పుడు నా పని ఏంటి, 2 అనే నోట్ని డిలీట్ చేయడం. ఏదైనా 2 చైల్డ్స్ ఉన్న నోట్ని 2 చైల్డ్స్ ఉన్న పేరెంట్ నోట్ని డిలీట్ చేయాలి అంటే దానికి ఇన్ఆర్డర్ ప్రకారం ఆ ఇన్ఆర్డర్లో వచ్చే ఆ నోట్ యొక్క సక్సెసర్ ఏంటో చూసుకోవాలి. 2 యొక్క సక్సెసర్ ఏముంది, 3 అని ఉంది. ఇప్పుడు నేను ఈ 2 యొక్క పేరెంట్ నోట్ యొక్క అడ్రస్ బాక్స్లో నేను దేన్ని ప్లేస్ చేయాలి అంటే 3 యొక్క అడ్రస్ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను 2 అనే అడ్రస్ ఉంది కదా ఈ ప్లేస్లో, ఇక్కడ నేను ఏం చేయాలంటే 3 యొక్క అడ్రస్ని ప్లేస్ చేయాలి. ఎప్పుడైతే 3 యొక్క అడ్రస్ని ప్లేస్ చేస్తున్నానో ఆటోమేటిక్గా ఈ 3 ఏమవుతుంది, 5 ఉందా, నెక్స్ట్ రైట్ సైడ్ 7, 6 ఇలా ఉంది. ఇక్కడ నేనేం చేశాను, ఈ 5 యొక్క లెఫ్ట్ సైడ్లో 2 యొక్క అడ్రస్ ఉంది, కానీ నేను ఇన్ఆర్డర్ ప్రకారం 2కి సక్సెసర్ ఏంటి అంటే 3. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ అడ్రస్ పార్ట్లో 3 యొక్క అడ్రస్ని మెయింటైన్ చేస్తాను. ఎప్పుడైతే మనం అలా మెయింటైన్ చేస్తున్నామో 5కి లెఫ్ట్ సైడ్ 3 వచ్చేస్తుంది. ఓకేనా. రిమైనింగ్ అన్ని సేమ్ యాక్సిస్ అలానే ఉంటాయి. ఇది 1, ఇది 4. ఇలా ఫామ్ అయినా సరే బైనరీ సెర్చ్ ట్రీని అనే ప్రాపర్టీస్ ఎక్కడ లాస్ అవ్వదు. చూడండి 5 ఉంది, 5కి లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఉన్న నోట్స్ అన్ని వాల్యూస్ కన్నా ఇది పెద్దది, రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కన్నా ఇది చిన్నది. అండ్ 3 తీసుకున్నాను, 3కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ కన్నా ఇది పెద్దది, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ కన్నా ఇది చిన్నది. ఓకేనా. సో మనం ఇంటికి 2 చైల్డ్ నోట్స్ ఉన్న వాల్యూ నోట్ పేరెంట్ నోట్ డిలీట్ చేయాలి అంటే ఆ 2 చైల్డ్ నోట్స్ ఉన్న పేరెంట్ నోట్ డిలీట్ చేయడానికి ఫస్ట్ మనం ఇన్ఆర్డర్ రాసేసి ఆ ఇన్ఆర్డర్లో మనం ఏదైతే 2 చైల్డ్ నోట్స్ ఉన్న పేరెంట్ నోట్ని డిలీట్ చేయాలని అనుకున్నామో దానికి సక్సెసర్ ఏంటో చూసుకుని ఆ సక్సెసర్ నోడ్ని ఈ 2 చైల్డ్ నోట్ ఉన్న నోడ్ ఎక్కడైతే మెయింటైన్ అవుతుంది, అడ్రస్ అనేది ఎక్కడైతే మెయింటైన్ అవుతుందో ఆ అడ్రస్ ఆ పార్ట్లో దాని యొక్క సక్సెసర్ అడ్రస్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఈ నోడ్ అనేది ఆ ట్రీ నుండి డిలీట్ అయిపోయి ఈ ప్లేస్లో ఏ నోడ్ వచ్చేస్తుంది, దాని సక్సెసర్ యొక్క నోడ్ అనేది వచ్చేస్తుంది. అంటే
మనం 2 అనేది డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఫామ్ అయ్యే ట్రీ ఎలా ఉంటుంది అనమాట 5 2 డిలీట్ చేస్తాం కాబట్టి ఆ ప్లేస్లోకి 3 వస్తుంది. రిమైనింగ్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. ఓకే, ఇదే విధంగా నెక్స్ట్ 5 అనేది కూడా 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 5ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు 5ని డిలీట్ చేయాలంటే నేను ఏం చెప్పాను, ఫస్ట్ 5 యొక్క సక్సెసర్ ఏంటో చూసుకోవాలి. 5 యొక్క సక్సెసర్ ఏంటి 6. అంటే సింపుల్గా ఏమవుతుంది అనమాట, ఇది రూట్ నోడ్, దీని పేరెంట్ నోడ్ ఏమీ లేదు కదా, సో లింకప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రూట్ నోడ్లో స్టార్టింగ్ ఏం చేస్తాం అనమాట, ఈ సక్సెసర్ నోడ్ ఏదైతే ఉందో ఆ సక్సెసర్ నోడ్ని డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. 6 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ 5 ప్లేస్లో 6ని తీసుకొచ్చేస్తాం. రిమైనింగ్ అంటే యాక్టివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అలానే ఉంది, 1 అలానే ఉంది, 4 3 ఇక్కడే ఉంది 7. ఓకేనా, సో ఇప్పుడు నేను 5 అనే నోడ్ని డిలీట్ చేయాలనుకున్నాను. 5 అనేది రూట్ నోడ్, దీనికి అడ్రస్ ఎక్కడ మెయింటైన్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా దీని సక్సెసర్ ఏంటో చూసుకుంటాం. దీని సక్సెసర్ ఏంటి 6. సో డైరెక్ట్ 6ని ఏం చేస్తాం అనమాట, స్టార్టింగ్ నోడ్ అంటే రూట్ నోడ్ కింద ప్లేస్ చేస్తాం. సో ఆటోమేటిక్గా 5 ప్లేస్లో 6 వచ్చేస్తుంది. రిమైనింగ్ నోడ్స్ అన్ని అలా ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటది 2 చైల్డ్ నోడ్స్ ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం. సో ఓవరాల్గా ఒక బైనరీ సెర్చ్ ట్రీలో మనం డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే 3 కేటగిరీస్లో పర్ఫామ్ చేస్తాం. ఎటువంటి చైల్డ్ నోడ్ లేని నోడ్ అంటే లీఫ్ నోడ్ని ఎలా డిలీట్, ఒక కేటగిరీలో డిలీట్ చేస్తాం. అలా కాకుండా సింగిల్ చైల్డ్ నోడ్ ఉన్న పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం అంటే ఆ పేరెంట్ నోడ్కి అయితే లెఫ్ట్ చైల్డ్ కానీ లేదా రైట్ చైల్డ్ కానీ ఏదో ఒకటే ఉండాలి. అటువంటి పేరెంట్ నోడ్ని డిలీట్ చేయడం. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏంటి, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేయడం. ఈ 3 కేటగిరీస్లో మనం ఏం చేస్తాం అంటే డిలీషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, ట్రావర్సింగ్ ఆపరేషన్స్. ట్రావర్సింగ్ ఆపరేషన్ అనగానే ఆల్రెడీ మనకు తెలుసు, బైనరీ ట్రీలోనే మనం ట్రావర్సింగ్ టెక్నిక్స్ చూస్తాం. ట్రావర్సింగ్ టెక్నిక్స్ అనేవి ఏవి ఆర్డర్స్లో ఉంటాయంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్. ట్రీ అనేది మార్పులు తప్ప, అంటే ప్రాపర్టీ ప్రకారం ఇది బైనరీ ట్రీ అవుతుంది. బైనరీ ట్రీ అయితే బైనరీ ట్రీ మీద ఆ టెక్నిక్స్ ఫాలో అవుతాము. బైనరీ సెర్చ్ ట్రీ అయితే బైనరీ సెర్చ్ ట్రీ మీద ఫాలో అవుతాం. అంటే బైనరీ ట్రీ అయితే సింపుల్గా ఏమైతే చాలు, మనకి ఈచ్ నోడ్ అట్మోస్ట్ 2 నోడ్స్ ఫాలో అయితే చాలు. అలా బైనరీ ట్రీని ఫామ్ చేసుకొని అంటే అట్మోస్ట్ 2 నోడ్స్ కాబట్టి ఇదిగోండి ఇలాంటి ఫామ్ చేస్తాను. ఇలా బైనరీ ట్రీ ఫామ్ చేసుకొని ఈ బైనరీ ట్రీకి ట్రావర్సింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి, ప్రీ ఆర్డర్, నెక్స్ట్ ఇన్ ఆర్డర్, నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్, నెక్స్ట్ లెవెల్ ఆర్డర్. ఈ ఆర్డర్ని ఏ టెక్నిక్ కావాలంటే ఆ టెక్నిక్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతాం. ఈ ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ రూట్, దాని తర్వాత లెఫ్ట్, దాని తర్వాత రైట్. అదే ఇన్ ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ లెఫ్ట్, దాని తర్వాత రూట్, దాని తర్వాత రైట్. అదే పోస్ట్ ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ లెఫ్ట్, దాని తర్వాత రైట్, దాని తర్వాత రూట్. అదే లెవెల్ ఆర్డర్ అయితే క్యూస్లో ప్లేస్ చేస్తాం. ఒక ప్లేసింగ్ క్యూ ఒకటి ప్రాసెసింగ్ క్యూ ఒకటి ఉంటాయి. ముందుగా క్యూలో ప్లేస్ చేసిన తర్వాత ఒక్కొక్క స్టెప్లోని కూడా ఆ క్యూ ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఆ ఆర్డర్ని ఫాలో అవుతూ క్యూలో ప్రాసెసింగ్ క్యూలో మనం ప్లేస్ చేస్తాం. ఆ విధంగా ఆ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఎలా విజిట్ అవుతాయో తెలుస్తుంది అని చెప్పుకోండి. ఓకే కదా, సో ఈ విధంగా ట్రావర్సింగ్ టెక్నిక్స్ అయితే బైనరీ ట్రీకి బైనరీ ట్రీ తీసుకొని అప్లై చేస్తాం. బైనరీ ట్రీ ట్రావర్సింగ్లో బైనరీ సెర్చ్ ట్రీలో అయితే ఏం చేస్తాం, బైనరీ సెర్చ్ ట్రీకి అప్లై చేస్తాం. బైనరీ సెర్చ్ ట్రీకి అప్లై చేయడం అంటే నేను ఇప్పుడు చెప్పాను, ఈ ట్రీకి ఇన్ ఆర్డర్ రాయాలి అంటే ఏం చెప్పాను నేను, సేమ్ అవే టెక్నిక్ అప్లై చేస్తాను. ఏంటది, లెఫ్ట్, రూట్, రైట్. లెఫ్ట్ రూట్ ప్రకారం ఈ ట్రీ అనేది ఎలా ఆర్డర్ ఎలా ఉంటుందో చూపించాను. అంటే బైనరీ సెర్చ్ ట్రీ అయితే ఒక నోట్ తీసుకున్నప్పుడు దాని లెఫ్ట్ సబ్ ట్రీ కన్నా పెద్ద ఉండాలి, దాని రైట్ సబ్ ట్రీ కన్నా ఆ నోట్లో ఉన్న వాల్యూ చిన్నగా ఉండాలి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ను కంపేర్ చేసినా సరే అదే రూల్ని ఫాలో అవ్వాలి. ఆ విధంగా బైనరీ సెర్చ్ ట్రీని ఫామ్ చేస్తాం తప్ప దాని టెక్నిక్స్కి వచ్చేసరికి ట్రావర్సింగ్ టెక్నిక్స్కి వచ్చేసరికి బైనరీ ట్రీలో ఏ ట్రావర్సింగ్ టెక్నిక్స్ అయితే అప్లై చేస్తామో బైనరీ సెర్చ్ ట్రీలో కూడా అవే ట్రావర్సింగ్ టెక్నిక్స్ అప్లై చేస్తాం. ఇక్కడ చేంజ్ అయ్యేదల్లా ఏంటి అంటే బైనరీ ట్రీ అయితే అట్మోస్ట్ 2 చైల్డ్ నోడ్స్ ఉండేటట్టు బైనరీ ట్రీ తీసుకుంటాం. అదే బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నప్పుడు ఏ నోడ్ తీసుకున్నా దాని లెఫ్ట్ చైల్డ్ నోడ్స్ కన్నా చిన్నగా పెద్దగా ఉండేటట్టు, రైట్ సైడ్ ఉన్న సబ్ ట్రీ కన్నా కూడా చిన్నగా ఉండేటట్టు ఫామ్ చేసి ఆ రిమైనింగ్ ఏవైతే ట్రావర్సింగ్ టెక్నిక్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ట్రావర్సింగ్ టెక్నిక్స్ అప్లై చేస్తారు. అంటే ట్రీస్ అయితే చేంజ్ అవుతుంది తప్ప ట్రావర్సింగ్ టెక్నిక్స్ అయితే సేమ్గా ఉంటాయి. ఏంటంటే ట్రావర్సింగ్ టెక్నిక్స్ అంటే ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం బైనరీ ట్రీ కావాలంటే బైనరీ ట్రీకి అప్లై చేయొచ్చు, బైనరీ సెర్చ్ ట్రీ కావాలి అనుకుంటే బైనరీ సెర్చ్ ట్రీకి అప్లై చేయొచ్చు. సో ఓవరాల్గా దీస్ ఆర్ ఆల్ ఆపరేషన్స్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. ఏంటంటే సెర్చింగ్, ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సింగ్. ఓకేనా, థ్యాంక్ యూ.